హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం కంచుకోట అని చెప్పుకోబోతున్నాం. చంద్రవర్మ కాపాలిని దగ్గర సెలవు తీసుకుని ఉత్తర దిక్కుగా బయలుదేరాడు. అడవి దాటేందుకు దారి చూపుతూ కాలసర్పం ముందు నడవసాగింది. ఒక వాగు పక్కన వింత వృక్షం ఒకటి చంద్రవర్మ కనిపించింది. దానికి వేలాడుతున్న ఒక పండును కోసుకుని తినగా అతడికి పశుపక్షాదుల భాష తెలిసినాయి. మరికొంత ముందుకు వెళ్ళి ఒకానొక వేడి నీటి ప్రవాహాన్ని చూసి దానిని ఆ సమయంలో దాటపోతున్న ఒక మహాసర్పం వెన్ను మీదుగా చంద్రవర్మ అవతల వడ్డుకు పరిగెత్తసాగాడు. ఆ తరువాత చంద్రవర్మ సర్పం వెన్ను మీదుగా పరిగెత్తుతూ ప్రవాహం మధ్యకు చేరేసరికి కళపిడలాడుతున్న నీటి నుంచి వెచ్చని ఆవిరి అతని చుట్టుముట్టి విక్కిరి విక్కిరి చేసినాయి. తను ధరించిన దుస్తులు మండుతున్నావా అన్న అనుమానం కూడా అతనికి కలిగింది. ప్రవాహ వేగానికి లేచిన కొన్ని అలల నుంచి వేడి నీటి తుంపర్లు అతని మీద పడినాయి. తను సృహ కోల్పోయి కింద నీటిలో పడిపోతానేమో అని చంద్రవర్మ కలవెలపడ్డాడు. కానీ ఇంత భయంలోనూ ఆదుర్దాలోనూ కూడా అతను ముందుకు పరిగెత్తూనే ఉన్నాడు. అతని దృష్టి తనకన్నా ముందుగా పరిగెత్తున్న కోతుల మీదే లగ్నమైంది. కొంతసేపటికి అతడు కళ్ళకు నేల కనిపించింది. చంద్రవర్మ ఒక్క ఎగురున సర్పం మించి కిందకు దూకి చెట్లకేసి పరిగెత్తసాగాడు. కొద్ది క్షణాల కాలంలో జరిగిపోయిన ఈ వింత అనుభవం చంద్రవర్మ ఆపాదమస్తం కంపింపజేసింది. అతడు రొప్పుతూ ఆయాసపడుతూ ఓ చెట్టు బోధన ఆనుకొని మహాసర్పం ఉన్న చోటుకేసి చూశాడు. అది ఇంకా బాగును దాటుతూనే ఉంది. దానికి తన వెన్ను మీదుగా పరిగెత్తిన కోతులను గురించి కానీ చంద్రవర్మ గురించి కానీ తెలిసినట్టు లేదు. 10-12 అడుగుల వ్యాసం గల దాని నల్లని తల చంద్రవర్మకు చెట్టలో కొంత దూరాన కనిపించింది. ఎర్రగా నిప్పు కణికల్లా ఉన్న దాని 2 కళ్ళు చూసి చంద్రవర్మ వణికిపోయాడు. ఒకవేళ దాని దృష్టి తన మీద పడడం జరిగితే తను ప్రాణాలతో బయటపడడం అసంభవని అతడు నిశ్చయించుకున్నాడు. కానీ అదృష్టవశాత్తు ఆ మహాసర్పం తన తలను చంద్రవర్మ కేసి తిప్పలేదు. కొద్దిసేపటికల్లా దాని తల చెట్ల మరుగున పడిపోయింది. శరీర భాగం మాత్రం మెల్లగా ముందుకు జరిగిపోతూ ఉంది. సర్పం దృష్టి ఇక తన మీద పడే అవకాశం లేదని తేల్చుకున్న తర్వాత చంద్రవర్మ ధైర్యంగా ముందుకు వచ్చి తాటి బొందులా ఉన్న దాని శరీరాన్ని పరీక్షగా చూడసాగాడు. దాని శరీరం నూనె పూసినట్లుగా నిగనిగలాడుతుంది. శరీరానికి కవచంలా అరచేతి వెడల్పున పొలుసులు ఉన్నాయి. బహుశా తను కత్తితో బలంగా పొడిచిన కత్తి మునపోవటం తప్ప సర్పం శరీరానికి అది దిగటం సాధ్యం కాదని అతడు తెలుసుకున్నాడు. కానీ మరుక్షణంలోనే అతడికి అలా కత్తితో దాని శరీరాన్ని పొడిచి చూడాలనిపించింది. చంద్రవర్మ వర నుంచి కత్తి తీసి సర్పాన్ని బలంగా ఒక పోటు పొడిచాడు. కంగుమనే శబ్దం వచ్చింది. సర్పానికి ఆ కత్తి దెబ్బ చీమ కుట్టినట్లయినా లేదు. చంద్రవర్మ మరింతగా ఆశ్చర్యపోతూ చుట్టూ కలియ చూశాడు. ఫలభారంతో వంగి ఉన్న చెట్లను చూసేసరికి అతడికి తన ఆకలి సంగతి జ్ఞాపకం వచ్చింది. వెంటనే అతడు కత్తిని ఒరలో పెట్టి దాపులో ఉన్న ఒక చెట్టు మీదికి గబగబా పాకాడు. అతడు చెట్టు కొమ్మ నుంచి ఒక మామిడి పండును కోసి నోట పెట్టుకుపోయేంతలో భీతి గొల్పే విధంగా ఒక ఏనుగు గీంకరించటం వినిపడింది. చంద్రవర్మ చప్పున ఆ ధ్వని వచ్చిన వైపు చూశాడు. అతడి దృష్టికి ఏనుగు కనిపించలేదు. కానీ అల్లంత దూరంలో చెట్ల పొదలు పెనుగాలికి తాకిడి వల్ల అల్లాడుతున్నట్లు ఊగిసలాడిపోవటం కనిపించింది. ఆ వెంటనే మరికొన్ని ఏనుగులు గీంకార ధ్వని చేయటం, పెద్ద పెద్ద చెట్టు కొమ్మలు పెళ్ళపెళ్ళ విరిగి శబ్దం వినబడడం జరిగింది. చంద్రవర్మ తను ఉన్న చెట్టు కొమ్మ నుంచి చకచకా పాకి చిటారు కొమ్మకు పోయి ఆ ధ్వనులు వస్తున్న వైపుకు తల తిప్పాడు. అతడి కంటపడిన దృశ్యం ఎంత ధైర్యశాలిలోనైనా భీతి రేకెత్తించేలా ఉంది. వేడి నీటి ప్రవాహాన్ని దాటిన మహాసర్పం ఒక ఏనుగును తన శరీరంతో చుట్టబెట్టి దాన్ని మింగేందుకు పెద్దగా నోరు తెరిచి ఏనుగు తలను ఒడిసి పట్టుకోబోతుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఏనుగు సర్పం పట్టు నుంచి బయటపడేందుకు గీంకారం చేస్తూ పెనుగులాడుతుంది. దాని చుట్టూ చేరిన కొన్ని ఏనుగులు భీతితో చెవులు రిక్కించి తొండాలను ఆకాశం కేసి ఎత్తి అటు ఇటు దొమ్మిగా పరిగెత్తు గీంకారధ్వనులు చేస్తున్నాయి. వాటి కాళ్ళ కింద పడి శరీరాల రాపిడికి విరిగి అనేక వృక్షాలు పెటపెటమంటూ కూలిపడుతున్నాయి. మహాసర్పం మాత్రం తన చుట్టూ జరుగుతున్న ఈ బీభత్సాన్ని రణగణ ధ్వనులను విన్నట్టు లేదు. అది తన శరీరాన్ని ఏనుగు చుట్టూ మరింత బిగుసుగా పెనవేస్తూ క్రమంగా ఏనుగు తనను గుహలాంటి తన నోట్లోనికి లావుకుంటుంది. ఈశ్వర, నేను మహాభయంకరమైన మరో లోకంలోనే అడుగుపెట్టాను. ఇక నీవే శరణ్యం అనుకున్నాడు చంద్రవర్మ మనసులో. ఈ వేడినీటి ప్రవాహానికి చుట్టుపక్కల తను చూస్తున్న వైపరీత్యాలతో పోలిస్తే కాపాలిని ఉన్న అడవి ప్రాంతం ఉద్యానవనంలా ఉన్నట్లు అతడికి తోచింది.
తను ఇంకా అనేక యోజనాల దూరం నడిచి మాంత్రికుడు అయిన శంభుడు ఉండే గృహం చేరుకోవాలి. కానీ ఈ కొద్ది దూర ప్రయాణంలోనే తనకు ఎదురైన వింత అనుభవాలతో చంద్రవర్మ దిగాలు పడిపోయాడు. తనకు ఏ దైవశక్తిలో సహాయపడితే తప్ప లేకపోతే ఈ భయంకర అరణ్యంలో కొండ కనుమల్లో తను మరణించడం తథ్యమని అతనికి తోచింది. చంద్రవర్మ ఇలాంటి ఊహలతో తన ధైర్య సాహసాల్లోనూ ఉత్సాహాన్ని కోల్పోయి నీరసంగా చెట్టు కొమ్మల్లో సొమ్మసిల్లి కళ్ళు మూసుకున్నాడు. అతన్ని ఓ క్షణాన ఆకలి దహించడం లేదు. తాను నెరవేర్చకూరిన కార్యం ఎంత దుస్సాధ్యమైందో అతడికి తెలిసి వచ్చింది. తను మాంత్రికురాలని శంభుణ్ణి వాళ్ల కర్మకు వదిలి మరేటైనా పోవటం బాగుంటుందేమో అనుకున్నాడు. మరుక్షణం ఎక్కడి పోవటం అన్న విషమ సమస్య తల ఎత్తింది. చంద్రవర్మ క్రమంగా మగధలోనికి చేరుకున్నాడు. సూర్యుడు అస్తమించటం కానీ ఆ సమయంలో తను గుహలకు గూళ్లకు చేరే పశుపక్షాలు చేరే కలకల రావాలు కానీ అతడికి తెలియవు. క్రమంగా చీకటి పడింది. ఆకాశంలో మిలమిల మెరిసే చుక్కలు తప్ప చంద్రుడు లేడు. కానీ గాలి పూర్తిగా స్తంభించిపోయింది. అలాంటి వాతావరణంలో సరిగ్గా నడిరే వేళ చంద్రవర్మను హఠాత్తుగా జూంకార మారుతం తాకినట్లయి చప్పున కళ్ళు తెరి చూశాడు. కానీ ఈ లోపలే అతని శరీరం చెట్టు కొమ్మల్లోంచి గాలి తాకిడికి పైకి ఎగిరిపోవటం అతను గ్రహించాడు. నా 100 ఏళ్ల ఆయుష్ నిండింది అని చంద్రవర్మ అనుకునేంతలో అతడు దబీమంటూ గొంగళిలా గుచ్చుకుంటూనే ఒకచోట వెల్లెలికలా పడిపోయాడు. రాళ్ల మీద పడలేదు, బతికిపోయాను అనుకుంటూ చంద్రవర్మ లేవబోయేంతలో తను ఉన్న ప్రదేశం అటు ఇటు ఊగిసలాడడం అతడికి కనిపించింది. అతడు ఆశ్చర్యపడుతూ పక్కకు చూశాడు. అతడి దృష్టిని రెల్లు దెబ్బల్లా వత్తుగా ఉన్న ఏదో ఆటంకపరిచింది. చంద్రవర్మ తన కళ్ళకు అడ్డున్న వాటిని చేతితో తాకి చూడబోయేంతలో అతడికి పక్షి ఒకటి మాట్లాడుకోవడం వినిపించింది. మనం ఈ రాత్రికి ఇక్కడే కాలం గడపడం మంచిది. దగ్గరలో ఉన్న వేడినీటి ప్రవాహం నుంచి వచ్చే గాలులు నాకెంతో సంతోషం కలిగిస్తున్నాయి అన్నది పక్షి. ఆ వెంటనే కొంచెం దాపుల నుంచి మరో పక్షి అవునన్నట్లు ధ్వని చేయటం వినిపించింది. చంద్రవర్మకు త్రుటి కాలంలో తను ఎక్కడ ఉన్నది అర్థమైపోయింది. తను నిద్రిస్తూ ఉండగా 2 గండబెండేర పక్షులు తను ఉన్న చెట్టు దగ్గరకు వచ్చి వాలినాయి. వాటి రెక్కల తాకిడికి పుట్టిన గాలి వల్ల తను చెట్టు కొమ్మల్లోంచి ఎగిరి ఈ రాళ్ల మీదనో పడి చావకుండా అదృష్టవశాత్తు అక్కడికి వచ్చిన ఒక గండబెండేర పక్షి వీపు మీద పడిపోయాడు. ఏనుగు ప్రమాణంలో ఉన్న ఆ పక్షికి తను బహుశా చీమగానో దోమగానో తోచి ఉండవచ్చు. కానీ ప్రమాదవస్తూ తను ఆ పక్షుల కంటపడడం జరగకముందే అక్కడి నుంచి మెల్లగా కిందికి దిగి పారిపోవటం మంచిది. చంద్రవర్మ ఇలా ఆలోచించి పక్షి ఈకల్లోంచి నిశ్శబ్దంగా కిందకు దిగటానికి ప్రయత్నించేంతలో ఆకాశం మెరిసినట్లయింది. అతడు తల ఎత్తి పైకి చూశాడు. ఆకాశంలో బగబగ మండుతూ కాంతులు వెదజల్లే ఒక పక్షి రివ్వుమంటూ తన ఉన్న చోటికే దిగటం అతడి కంటపడింది. అతడికి మాంత్రికాలు చెప్పిన అగ్నిపక్షి గుర్తుకొచ్చింది. ఆ అగ్నిపక్షి మాంత్రికుడైన శంభుడిది. అగ్నిపక్షి దిగి రావటం చూస్తూనే గండబెండర పక్షులు ముక్కులు పైకెత్తి దానికి స్వాగతం చెప్పినాయి. అగ్నిపక్షి సూటిగా కిందకు దిగుతూనే మీకోసం చాలాసేపు నుంచి వెతుకుతున్నాను అన్నది. అలాగా, ఏమిటి పని అన్నదొక గండబెండూర పక్షి. అగ్నిపక్షి కిందకు దిగి ముక్కుతో రెక్కలను ఒకసారి సవరించుకొని నా యజమాని శంభుడు నాకు పని అప్పచెప్పాడు. అది ఏమెంత కష్టమైంది కాదు. జరాభారంతో కుంగి కృషించిపోతున్న ఒకానొక మాంత్రికురాల్ని తన వద్దకు తీసుకురమ్మన్నాడు. కానీ ఆ పని నా వల్ల సాధ్యం కావటం లేదు. నేను పగలు చూడలేను. రాత్రివేళ నా వెలుగు చూస్తూనే నన్ను గుర్తించి ఆ మాంత్రికురాలు ముందు జాగ్రత్త తీసుకుంటుంది. కనుక మీరు చడీ చప్పుడు లేకుండా ఈ రాత్రి ఆ మాంత్రికురాలని ముక్కుకు ఖర్చుకొని నా యజమాని దగ్గరకు తీసుకువస్తే నేను మీకు సర్వదా కృతజ్ఞురాలై ఉంటాను అన్నది. ఈ మాటలు వింటూనే గండబెండర పక్షులు ఉస్సూరుమన్నాయి. మేము ఈ రాత్రికి 1 యోజన దూరం కూడా ఎగరలేము. సూర్యాస్తం మొదలు ఇప్పటి వరకు సముద్రాల్లో ఎన్నో దీవులు తిరిగి పొట్టనించుకొని రెక్కల నొప్పులు పోయేందుకు ఈ ఉష్ణ ప్రవాహం వాయువుల దగ్గరికి చేరి కునికిపాట్లు పడుతున్నాం. రేపు రాత్రికి నువ్వు కోరిన సాయం చేయగలము అన్నవి. అగ్నిపక్షి సంతోషంగా రెక్కలు రెపరెపలాడించి ఆ ప్రాంతమంతా మారుమోగలా పెద్ద కేక పెట్టింది. పట్టపగులు ఆ మాంత్రికురాలను దొరకబుచ్చుకోవటం సాధ్యమయ్యే పని కాదు. అది మహాజిత్తుల మారి. పైగా దాని దగ్గర మహాబలవంతుడైన సేవకులు కూడా కొందరున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆ మాంత్రికురాలు రాత్రివేళ కూడా కన్ను మూయకుండా బతుకుతూ వచ్చింది. కానీ ఆ మధ్య దానికి దేహారోగ్యం చేయడం లోగడ ఉన్నంత మెలకుగా ఉండడం లేదు.
మీరు చీకటి మాటన పొంచి ఉండి హఠాత్తుగా మీదబడి ముక్కుతో దాని కంఠాన్ని అడకత్తెరలోగా పట్టుకోగలిగారంటే అది మంత్రోచ్చారణ చేయలేదు కనుక మీకు ఎలాంటి హాని కలిగించలేదు. ఆ తర్వాత మీరు సరాసరి నా యజమాని శంకుడు ఉండే కొండ దగ్గరకు వచ్చి ఆ మాంత్రికురాల్ని అతడి పాదాల ముందు పడేస్తే దానికి తగిన శిక్ష, మీ ఇద్దరికి తగిన ప్రతిఫలం అతడు తప్పక ఇచ్చుకుంటాడు అన్నది అగ్నిపక్షి. నాకు నీ యజమాని మరేమంత పెద్ద ప్రతిఫలం ముట్ట చెప్పడం అవసరం లేదు. ఇచ్చా మాత్రాన సప్త సముద్రాల్లోని అన్ని దీవులకు పోగలిగే శక్తినిస్తే చాలు అన్నది ఒక గండబెండూర పక్షి. నాకు అంత పెద్ద ఆశ లేదు. చావనిది లేకుండా చేయగలిగిన మంత్రం ఏదైనా ఉపదేశిస్తే చాలు అన్నది రెండో పక్షి. ఈ పిచ్చి పక్షులు రెండు మాంత్రికుడైన శంభుణ్ణి దేవుడు అనుకుంటున్నట్టుంది అనుకొని చంద్రవర్మ నవ్వుకున్నాడు. గండబెండేర పక్షులు అడిగిన దానికి అగ్నిపక్షి అవును కాదనకుండా తలాడించి, రేపగటి వేళ నా నివాసానికి ఒకసారి రాగలరా? వీలైతే నా యజమాని కూడా మీకు చూపెడతాను అన్నది. గండబెండేర పక్షులు సరైన సూచనగా తలాడించినాయి. మరుక్షణం అగ్నిపక్షి రివ్వుమంటూ ఆకాశంలోనికి ఎగిరి మహావేగంతో ఉత్తర దిక్కేసి వెళ్ళిపోయింది. గండబెండేర పక్షులు కొంచెం సేపు ఆ సంగతి ఈ సంగతి మాట్లాడుకొని ముక్కులను భూమి కానించి నిద్రలోనికి జారుకున్నాయి. అగ్నిపక్షి గండబెండేర పక్షులతో జరిపిన సంభాషణంతా అతి శ్రద్ధగా విన్న చంద్రవర్మకు ఎక్కడలేని ఆనందం కలిగింది. కాలనాగు సహాయం వల్ల తను వింత వృక్షం నుంచి పండు కోసుకు తినటం వల్లనే తనకి ఈనాడు పక్షుల భాష తెలియటం సంభవించింది. అందువల్ల తను 100 యోజనాల దూరంలో ఉన్న శంభుడిని చేరుకోవటానికి కాలినడకన బయలుదేరి నానా ప్రమాదాలకు లోను కాకుండా ఈ గండబెండేర పక్షి ఈ కలలో దాక్కొని సునాయాసంగా అక్కడికి చేరవచ్చు. అనుకోకుండా తనకు పట్టిన ఈ అదృష్టాన్ని తలుచుకుని చంద్రవర్మ ఎంతో పొంగిపోయాడు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు గండబెండేర పక్షులతో పాటు తాను కూడా 100 యోజనాల దూరం ఎగిరి శంకుడు ఉండే కొండ చూస్తానా అని అతడు ఆతరపడసాగాడు. కాపాల్ని చేజెక్కించుకునేందుకు శంకుడు ప్రయోగిస్తున్న కపటోపాయం తప్పక వమ్ము కాగలని అతడు భావించాడు. కాపాల్ని అంత మైకురాలు కాదు. బహుశా ఆమెకు తనను పట్టు వచ్చిన గండబెండేర పక్షులను కాలసర్పానికి ఆహారంగా వేసి తీరుతుంది. చంద్రవర్మ ఇలాంటి ఆలోచనతో సతమతం ఉండగానే బళ్ళున తెల్లవారింది. గండబెండేర పక్షులు సూర్యకిరణాల మీద పడగానే కళ్ళు తెరిచి రెక్కలల్లాడించి గాల్లోనికి లేచినాయి. పక్షి వెన్ను మీద ఈకల్లో దాక్కొని ఉన్న చంద్రవర్మ అవి ఉత్తర దిక్కేసి పోతున్నట్లు గ్రహించి చాలా ఆనందపడ్డాడు. చూస్తుండగానే కొండలు, నదులు, అడవులు దాటి గండబెండేర పక్షులు ఒకానొక కొండను సమీపిస్తున్నాయి. వాటి సంభాషణ బట్టి ఆ కొండ శంకుడు ఉండేదని చంద్రవర్మ గ్రహించాడు. హఠాత్తుగా చంద్రవర్మ దాగి ఉన్న గండబెండేర పక్షికి కిందికి చూసి రెండో పక్షితో, మిత్రమా, ఈ సరస్సు చూసావా? అదిగో ఏనుగంత లావున్న ముసలి మాంసం తిని చాలా రోజులైంది అంటూ చటక్కున సూటిగా కింది తిరిగి బాణంలా నిలువున సర్పం కేసి దూకింది. ఇంత హఠాత్తుగా తను ఉన్న గండబెండేర పక్షి కిందికి వాలేసరికి చంద్రవర్మ తబ్బిబ్బైపోయి తన పట్టు ఉన్న ఈకలను వదిలేశాడు. మరుక్షణం అతడు పక్షి మీద నుంచి పక్కకు దొర్లి తల్లకిందులుగా గాలిలో తేలుతూ వేగంగా సరస్సులోనికి పడసాగాడు. చంద్రవర్మ తన వీపు నుంచి జారి సరస్సులోనికి పడుతూ పోవడం గండబెండేర పక్షికి తెలియదు. అది తన దృష్టిని నీటి మీద తేలుతున్న పెద్ద ముసలి వైపుకు కేంద్రీకరించింది. చంద్రవర్మ దృష్టి కూడా ఆ ముసలికేసే ప్రసరించింది. తను గండబెండేర పక్షికో లేక సరస్సులోని ముసలికో ఆహారం అయిపోతానని అతను నిశ్చయించుకొని ఆపాదమస్తకం వణికిపోసాగాడు. ఇంతలో సరస్సులోంచి పెద్ద జలధార ఒకటి తాటి చెట్టు ప్రమాణంలో ఆకాశం కేసి లేచింది. దబీమంటూ నీట పడిపోతున్న చంద్రవర్మ తల పక్కకు తిప్పి అటుకేసి చూశాడు. గండబేరుండ పక్షి దిక్కులు పిక్కటిల్లేలా పెద్దగా కేక వేస్తూ పైకి ఎగిరిపోతుంది. దాని గోళ మధ్య ముసలి విలవిల తన్నుకుంటుంది. చంద్రవర్మ ఈ దృశ్యాన్ని కనురెప్పు పాఠం కాలంలో మాత్రమే చూడగలిగాడు. మరుక్షణం అతడు సరస్సులో బుడుంగుమంటూ మునిగిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అతడు తెప్పరిల్లి నీటిపైకి లేస్తూ సరస్సు కేసి చూసేసరికి చిన్న పెద్ద ముసళ్ళు చెల్లా చెదురుగా ఈదుకుంటూ పారిపోవటం కనిపించింది. ఇది ఒక విధంగా మేలుకే జరిగింది అనుకున్నాడు చంద్రవర్మ. గండబెండేర పక్షులను చూసిన భయంతో ముసళ్ళు ఆ ప్రాంతాన్ని నుంచి పారిపోతున్నాయి. అలా కాకపోతే ఈసరికి అవి తనను చుట్టుముట్టి
కొట్టి చెయ్యి కాలు తల దొరక్కపుచ్చుకొని తన శరీరాన్ని చిన్నాభిన్నం చేసి ఉండేది. చంద్రవర్మ ప్రాణాపాయం నుంచి బయటపడ్డానన్న ధైర్యంతో గబగబా ఈదుకుంటూ సరస్సు ఒడ్డుకేసి పోసాగాడు. ఆ సరస్సు ఒడ్డున గుబురుగా పెరిగిన చెట్లున్నవి. ఒకసారి తన ఆ ప్రాంతాన్ని చేరుకుంటే మాంత్రికుడైన శంభుడి భృతుల కంట పడకుండా దాక్కోవచ్చని అతడు భావించాడు. ఇంకా ఒడ్డు 20-30 గజాల దూరం ఉందనగా చంద్రవర్మ కళ్ళంత దూరంలో నీరు అల్లకల్లోలం అవటం కనబడింది. ఆ వెంటనే పెద్దగా నోరు తెరిచిన ఒక ముసలి తోకతో నీటిని చిందరవందర చేస్తూ వేగంగా అతడికేసి రాసాగింది. చంద్రవర్మ ఒక్క త్రుటికాలం స్తంభించిపోయాడు. శరీరం రాయి కట్టయినట్లే నీటి అడుగుకు గింజుకుపోసాగింది. మరుక్షణం అతడు భీతితో కెవ్వుమని కేక పెట్టి ఎక్కడలేని సత్తువ తెచ్చుకొని ఒడిసెల నుంచి విసిరిన రాయిలా దూసుకుంటూ పోయి ఒడ్డు మీద పడ్డాడు. అతన్ని ముసలి కొంచెం ఆలస్యంగా ఒడ్డు చేరింది. కానీ ఈ లోపలనే చంద్రవర్మ నీటిలోంచి లేచి గుబురు చెట్లలోనికి పరిగెత్తాడు. ముసలి అతడి పరిగెత్తిన వైపుకే కూరలు చాస్తూ కొంచెంసేపు చూసి నిరాశతో తలను నీట ముంచి ఈదుకుంటూ సరస్సు మధ్యకు వెళ్ళిపోయింది. చంద్రవర్మ ఆయాసంతో రొప్పుతూ ఒక చెట్టు బోదె కానుకొని కొంచెంసేపు విశ్రమించాడు. తర్వాత అతడికి తన కత్తి సంగతి గుర్తొచ్చింది. గండబెండూర పక్షి మీద నుంచి సరస్సులోనికి పడిపోయినప్పుడు తను దాన్ని పోగొట్టుకున్నానేమో అని అతడు భయపడ్డాడు. ఆ వెంటనే అతడు తన ఒరకేసి చూసుకున్నాడు. ఒర నుంచి కత్తి కొంచెం బయట వచ్చి ఉంది. చంద్రవర్మ కత్తిని బయటకు లాగి ఒరలో చేరిన నీటిని కింద పారబోసి తృప్తిగా కత్తిని తిరిగి ఒరలో పెట్టాడు. ఇంతవరకు నేను అదృష్టవంతున్నే. 100 యోజనాల దూరం మార్గప్రయాసం లేకుండా అధిగమించగలిగాను. సరస్సులో పడి ముసళ్లకు ఆహారం కాకుండా బయటపడ్డాను. ఆత్మరక్షకు ఉపకరించే ఒకే ఒక ఆయుధం నా కత్తిని జారవిడ్చుకోలేదు. ఇక ఇప్పుడు కర్తవ్యం అనుకుంటూ చంద్రవర్మ లేచి నిలబడి కొంచెం దూరం నడిచి గుబుర్ల చెట్లను జాగ్రత్తగా పక్కకు ఒత్తిగించి దృష్టిని ముందుకు సారించాడు. ఎదురుగా బహు సమీపంలో ఒక ఎత్తైన కొండ. ఆ కొండ శిఖరం మొన తేలినట్లు బొంగరం ముక్కలా ఉంది. అది అక్కడి నుంచి దిగువ కొంచెం కొంచెం పరుచుకుపోతూ సమతలాన్ని చేరేసరికి చాలా వెడల్పుగా తయారైంది. దూరం నుంచి చూస్తే ఆ కొండ తలకిందులుగా పెట్టిన బొంగరంలా కనబడుతుంది. ఇది మాంత్రికుడైన శంభుడు ఉండే కొండ. నేను దాని దాపులోకి చేరాను. నాకు కావాల్సింది ఆ మాంత్రికుడి పూజాగృహంలో ఉన్న అపూర్వ శక్తులు గల శంకు. ఆ శంకు ఒక నాగుపాము మెడలో వేలాడుతూ ఉంటుంది. ఆ నాగుపాము గోడకు ఒక మేకుకు వేలాడుతూ ఉంటుంది. నేను ఆ శంఖాన్ని తస్కరించి కాపాలికి ఇవ్వాలి. బేష్, ఇంతవరకు అంత సవ్యంగానే ఉంది. ఆ శంఖాన్ని చేజిక్కించుకోవడం ఎలా? చంద్రవర్మ ఈ విధంగా లోలోల కొంతసేపు మదనపడి పెద్దగా నిట్టూర్చాడు. కాపాలినికి మాట ఇచ్చి అతడు శంకుడు ఉండే కొండ ప్రాంతానికి బయలుదేరినప్పుడు అతన్ని బాధించిన సమస్య ఒకటే. అది 100 యోజనాలు నడిచి ఆ కొండను చేరటం ఎలానా అని. కానీ తీరా ఇప్పుడు ఆ కొండను చేరిన తర్వాత ఆ శంఖాన్ని చేజిక్కించుకోవటం ఎలా సాధ్యమవుతుందా అన్న సమస్య అతన్ని బాగా కలవరపరచసాగింది. చంద్రవర్మ ఇలాంటి తెగని సమస్యలతో కిందు మీద అవుతుండగా హఠాత్తుగా అతని కర్ణపుటాలు బద్దెలయ్యేలా పెద్ద కేక వినబడింది. చంద్రవర్మ ఉలిక్కిపడి చూశాడు. అంతలో భీతి కొల్పే ఆ కేక మరోసారి వినిపించింది. ఈసారి చంద్రవర్మ ఆ కేక ఎవరిదో గుర్తించాడు. ఆ చుట్టుపక్కల ఉన్న చెట్ల గుప్పుల్లోంచే ఆ కేక వినిపిస్తుంది. అది అగ్నిపక్షి వేసే కేక. గత రాత్రి అది గండపెండేరు పక్షులతో మంతనాలాడిన తీరు, ఎగిరిపోయే తీరు ముందు అలా కేక పెట్టేది. ఇప్పుడు తను మాంత్రికుడైన శంకుడి నివాస ప్రాంతంలో ఉన్నానని, అతడి సేవకుల నుంచి కానీ లేక అతడి నుంచి కానీ తనకు కీడు కలిగే అవకాశం ఉందని చంద్రవర్మ గ్రహించాడు. పగటివేళ కళ్ళు కనబడవన్న సంగతి గుర్తొచ్చింది. అందువల్ల తనకు దాని నుంచి ప్రమాదం వచ్చే అవకాశం లేదు. కానీ శంకుడు ఇతర మృత్యుల మాటేమిటి? చంద్రవర్మ ఇలాంటి భయాలతో కొంచెంసేపు బాధపడి చివరకు మొండి ధైర్యం తెచ్చుకున్నాడు. తను తగిన జాగరూకతో ఉండటం తప్ప ఎప్పుడూ రానున్న ప్రమాదాన్ని గురించి ఇప్పటి నుంచే దిగులు పడడం వృధా అని తేల్చుకున్నాడు. ఆ వెంటనే అతడి మనసులో ఎక్కడలేని ధీమా, శరీరంలో ఎక్కడలేని సత్తువ పరవళ్ళు తీసింది. చంద్రవర్మ తను ఉన్న తోటలో అక్కడ వెతికి తనకు నచ్చిన పళ్ళు ఫలాలు కోసుకొని తిని సరస్సులోనికి ప్రవహిస్తున్న ఒక సెలయేటిలో తీయని నీరు తాగాడు. తర్వాత అతడు గుబురుగా ఉన్న ఒక చెట్టు మీదకి ఎక్కి ఆ కొమ్మల రెమ్మల చాటున తృప్తిగా పడుకొని ఎప్పుడు చీకటి పడుతుందా అని ఆదుర్దాగా ఎదురు చూడసాగాడు. చీకటి పడిన తర్వాత మాత్రమే తను శంకుడు ఉండే కొండ ఎక్కటం క్షేమకరమనుకుని అతను నిర్ణయించుకున్నాడు.
ప్రయాణ బడలికల వల్ల మితిలేని ఆదుర్దా పడడం వల్ల చంద్రవర్మకు కొద్దిసేపటికే చెట్ల కొమ్మల్లో నిద్ర పట్టిపోయింది. సూర్యుడు ఆకాశం మధ్యకు వచ్చినప్పుడు కూడా వత్తుగా ఉన్న చెట్ల ఆకుల చాటు ఉండడం వల్ల అతడి మీద ఎండ పొడ పడలేదు. ఆ కారణం వల్ల సూర్యాస్తమై క్రమంగా చీకటి కమ్ముతున్నా అతడు ఇంకా మైమర్చి నిద్రపోతూనే ఉన్నాడు. హఠాత్తుగా ఒక రాత్రి వేళ చంద్రవర్మ ఉలిక్కిబడి కళ్ళు తెరిచాడు. చుట్టూ కటిక చీకటి. సమీపంలోని సరస్సు నుంచి చిన్న చిన్న ధ్వనులు వినిపిస్తున్నాయి. గాలి తాకిడికి తోటలోని చెట్లు కొమ్మలు ఒకదానికొకటి ఒరుసుకొని కిర్రు కిర్రుమంటూ శబ్దం చేస్తున్నాయి. ఎక్కడా మనుష్య సంచారం లేదు. బాగా పొద్దుపోయినట్టుంది. ఇదే మంచి అదను. కొండ ఎక్కి శంకుడి మంత్రగృహం సంగతి ఏమిటో తెలుసుకుంటాను అనుకుంటూ చంద్రవర్మ చెట్ల మీద నుంచి దిగి ఒకసారి ఒళ్ళు విరుచుకొని ఒరలోని కత్తికేసి ఓ మారు చూసుకొని బయలుదేరాడు. చంద్రవర్మ చీకటిలో నీలబారుగా ఉన్న చెట్ల కొమ్మలను చిన్న చిన్న పొదలను జాగ్రత్తగా తప్పుకుంటూ కొండకేసి కొంత దూరం నడిచాడు. అతడి కళ్ళు ఆ అగాధ అంధకారంలో అగ్నిపక్షి కోసం వెతుకుతున్నవి. తనకు ముందుగా రానున్న ప్రమాదం దాని నుంచే అని అతడికి ఎందుకో అనుమానంగా ఉంది. ఆ పక్షి కానీ ఈ సమయంలో ఆ ఛాయలు లేకుండా ఉంటే తను సురక్షితంగా శంకుడి మంత్రగృహంలో ప్రవేశించగలనన్న నమ్మకం అతడికి కలిగింది. చంద్రవర్మ కొండ అడుగున సమీపించబోతున్నంతలో అతడికి దాపుల్లో ఉన్న ఒక ప్రదేశం నుంచి చిన్న మూలుగు, ఆ వెంటనే వర్మ అన్న సన్నని పిలుపు వినిపించినాయి. చంద్రవర్మ ఆ గొంతు ఎవరిదో చప్పున గ్రహించాడు. అతడు కాపాల్ని అంటూ ఆ పిలుపు వచ్చిన వైపుకు వేగంగా నడిచాడు. 2 కొండల రాళ్ల నడుమ మూలుగుతూ నీరసంగా పడి ఉన్న కాపాల్ని చూస్తూనే చంద్రవర్మ నివ్వెరపోయాడు. అగ్నిపక్షి గండబెండేర పక్షులతో మాట్లాడిన సంగతి వెంటనే అతడి గుర్తుకొచ్చింది. కాపాల్ని గండబెండేర పక్షులకు చిక్కి వాటి వల్ల శంకుడు కొండ ప్రాంతానికి తేబడిందని అతడు గ్రహించాడు. కాపాల్ని, నీకు ప్రాణాపాయం కలిగించే దెబ్బలేమీ తగలేదు కదా? ఆ గండబెండేర పక్షులెక్కడా అని అడిగాడు చంద్రవర్మ ఆదుర్దాగా. కాపాల్ని చిన్న గొంతుతో, వర్మ అంత పెద్దగా మాట్లాడకు. మనం ఈ దాపుల్లో ఉన్న ఏదైనా గృహ చేరటం మంచిది. అక్కడ అన్ని విషయాలు చెబుతాను. నాకు ప్రాణాపాయం ఏమీ లేదు. కొంచెం చేయి సహాయం చేస్తే లేచి నడవగలను అన్నది. చంద్రవర్మ కాపాల్ని పక్కన వంగి కుడి చేత్తో ఆమె భుజం పట్టుకొని ఆమెను లేచి నిలబడేందుకు సహాయపడ్డాడు. తరువాత కాపాల్ని చంద్రవర్మ చేతిని ఆసరాగా పట్టుకుని నడుస్తూ, వర్మ, ఆ ఎదురు పొదల చాటున ఏదో గుహలా కనిపిస్తుంది, అక్కడికి వెడదాం పదా అన్నది. చంద్రవర్మ కాపాల్ని చిన్న చిన్న రాళ్లను ఎక్కుతూ దిగుతూ కొద్దిసేపటికల్లా కొండపాదంలో ఉన్న ఒక చీకటి గృహను చేరారు. ఆ గృహద్వారం చాలా ఇరుకైనది. దానికి అన్ని వైపులా కప్పుతూ వెదురు పొదలు, అడవి మొక్కలు దట్టంగా పెరిగినాయి. గృహ లోపల మాత్రం విశాలంగా ఉంది. గృహ పై భాగంలో ఉన్న రాతి పగుళ్ల నుంచి సన్నని గుడ్డి వెలుగు అక్కడక్కడ ప్రసరిస్తుంది. కాపాల్ని గృహకు ఒక మూలగా చేరిగలబడి కూర్చోగానే చంద్రవర్మ ఆమెతో, కాపాల్ని, నువ్వు ఈ కొండ ప్రాంతాలకు తేబడినట్లు మాంత్రికుడైన శంకుడికి తెలుసునా అని అడిగాడు. కాపాల్ని చిరునవ్వు నవ్వింది. ఆమెలో ప్రాణభీతి ఏ కోసనా ఉన్నట్టు లేదు. వర్మ, నేను ఈ కొండ ప్రాంతాన ఉన్నట్లు తెలిస్తే శంకుడు నన్ను ఈసరికే హతమార్చి ఉండేవాడు. నేను నిన్న తెల్లవారుజాము నుంచి ఈ రాళ్ల గుట్టల మధ్య పడి ఉన్నాను. హఠాత్తుగా మీద పడి నన్ను పట్టుకున్న గండబండేర పక్షులు 2 కాలనాగుకు చిక్కి దుర్మరణం పాలైనాయి అన్నది కాపాల్ని. అలా అయితే ఇక మనం భయపడవలసిన పని లేదు. నేను ఈ చీకటి మాటన శంకుడి మంత్రగృహం సంగతి ఏమిటో తెలుసుకుంటాను అన్నాడు చంద్రవర్మ. కాపాల్ని చంద్రవర్మను వారిస్తూ, వర్మ, ఆ అగ్నిపక్షి సంగతి మర్చిపోకు. రాత్రివేళ మనం భయపడవలసింది ఆ అగ్నిపక్షిని గురించే. పగటివేళ శంకుడి నుంచి ప్రమాదం శంకించవచ్చు. ఈ రాత్రితో అగ్నిపక్షి బెడద వదిలితే తప్ప మనకు క్షేమం లేదు. దాని అంతు తెలుసుకునేందుకు కాలనాగు ప్రయత్నిస్తుంది అన్నది. కాలనాగు ఇక్కడికి వచ్చిందా అన్నాడు చంద్రవర్మ ఆశ్చర్యంగా. చంద్రవర్మ మాటలో కాపాల్ని నవ్వింది. వర్మ, కాలనాకు నా మీద కన్నా నీ మీద భక్తి విశ్వాసాలు ఎక్కువని తెలుసుకున్నాను. హఠాత్తుగా నువ్వు ఇక్కడ కనిపించినప్పుడు నేనేమీ ఆశ్చర్యపడలేదు. ఇంత త్వరలో ఇక్కడికి ఎలా చేరావని కూడా నిన్ను అడగలేదు. దానికి కారణం కాలనాగు నీ గురించి సర్వం నాకు చెప్పింది. అడవిలో వింత వృక్షాన్ని నుంచి పండు కోసు తిన్నావని తెలిసినప్పుడే నీవు క్షేమంగా ఇక్కడికి చేరగలవని నేను భావించాను అన్నది కాపాల్ని మాట ముగించక ముందే పెద్దగా మెరిసినట్లయి ఆ ప్రాంతమంతా వెలుగులతో నిండిపోయింది. చంద్రవర్మ ఆశ్చర్యపడుతూ గృహద్వారం దగ్గరకు వచ్చి బయటకు తొంగి చూశాడు. సమీపంలో ఉన్న పొదల మధ్య వెనుక భాగంలో అగ్నిపక్షి కనిపించింది. ఆ వెంటనే కోర
కోడలు సాచిన కాలనాగు దాని మీదికి లంఘించడం అతని కంటపడింది. కాపాల్ని, అగ్నిపక్షి మీద కాలనాగు కలయబడుతుంది, నేను వెళ్ళి కాలనాగు సాయం చేస్తాను అన్నాడు చంద్రవర్మ. వద్దు వర్మ, వద్దు అంటూ కాపాల్ని ఉన్న చోటు నుంచి గృహ ముఖద్వారం దగ్గరకు వచ్చి బయటకు చూస్తూ, ఆ శంకుడి భృతుడు కాలనాగు హతమార్చగలదని నాకు విశ్వాసం ఉంది. అలా కానినాడు నీకు నాకు కూడా అతని నుంచి ప్రమాదం తప్పదు. గండబెండేర పక్షులు నన్ను ఈ కొండ ప్రాంతాలకు తెచ్చినవని అగ్నిపక్షి పసికట్టి ఉంటుంది. ఆ సంగతి అది తన యజమానితో చెప్పకముందే దాన్ని తుదపుచ్చించడం క్షేమమన్నది. ఈ లోపల అగ్నిపక్షి కాలనాగు ఒకళ్ళు హతమార్చుకునేందుకు చేసే పోరాటం మహాభయంకరంగా ఉంది. అగ్నిపక్షి తన వాడి ముక్కుతో కాలనాగు 3 తలను చిన్నాభిన్నం చేసేందుకు ప్రయత్నిస్తుంది. అగ్నిపక్షి వాడి గోళ్ల నుంచి జారుతూ దాని పట్టు నుంచి బయటపడగానే తన కూరలతో అగ్నిపక్షి కంఠాన్ని కాటు వేసేందుకు కాలనాగు ప్రయత్నిస్తుంది. అగ్నిపక్షి శరీరం నుంచి వెలువడే మంటలు కాలనాగు శరీరానికి ఉడుకులు ఎత్తిస్తున్నాయి. కాలనాగు నోటించి విడిచే విషవాయువులు తాకిడికి అగ్నిపక్షి కళ్ళు తేలవేసి అటు ఇటు పడి లేస్తూ తిరిగి పోరాటానికి తలబడుతుంది. ఈ అలజడి శంకుడి చెవుల పడితే మనం అతడి చేతిలో చిక్కినట్లే అన్నాడు చంద్రవర్మ. అలా జరిగే అవకాశం లేదు. తన మృతుడైన అగ్నిపక్షి రాత్రివేళ కాపలా కాస్తుండగా తనకెలాంటి ప్రమాదం వాటిల్లదని శంకుడి నమ్మకం. ఆ కారణం వల్ల అతడు చీకటి పడగానే నిద్రకు ఉపక్రమిస్తాడు. తిరిగి సూర్యోదయానికి కొంచెం ముందుగా మాత్రమే అతడు నిద్ర నుంచి మేల్కొనటం జరుగుతుంది. అతడి అలవాట్లన్నీ నాకు తెలియనివి కావు అన్నది కాపాల్ని. ఇంతలో అగ్నిపక్షి పెద్దగా అరవబోయి కీచుమంటూ శబ్దం చేసి తల వేలాడేసింది. తన 3 తలలతో కాలనాగు దాని గొంతు బిగించి అది తల వేలాడవేయగానే తన పట్టు వదిలి పక్కకు వాలింది. జై కాలనాగు, వీరనాగు అంటూ చప్పట్లు చరిచిపోయి అంతలోనే నాలుగు ఖర్చుకొని అమితోత్సాహంగా చంద్రవర్మ గుహ నుంచి బయటకు దూకాడు. కాపాల్ని కూడా ఎక్కడ లేని ఓపిక తెచ్చుకొని చంద్రవర్మతో పాటు బయటకు నడిచింది. చంద్రవర్మ కాపాల్ని తనను సమీపించేసరికి కాలనాగు సొమ్మసిల్లి నేలను ఖర్చుకొని పడుకొని ఉంది. ఆ ఇద్దరు దగ్గరికి రావటం చూస్తూనే అది చప్పున తన తలను పైకెత్తి గౌరవ సూచకంగా ఆడించింది. చంద్రవర్మ కాలనాగును సమీపించి ఆప్యాయంగా దాని శరీరాన్ని నిమినాడు. అగ్నిపక్షి రెక్కల నుంచి వెలువడే మంటలకు కాలనాగు శరీరం నల్లగా కాలి కొన్ని చెట్ల చర్మం ఊడిపోయింది. తన సేవకుడి దుస్థితి చూస్తూనే కాపాల్ని నివ్వెరపోయి ప్రేమగా దాని తల తాకుతూ, కాలనాగు, ఈనాటితో నీ బాధలు తీరిపోయినాయి. శంకుడి మంత్రగృహం నుంచి అపూర్వ శక్తులు గల శంఖాన్ని చేజిక్కించుకోగానే నీకు మానవ రూపం ప్రసాదిస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళవచ్చు అన్నది. శంకుడి మంత్రగృహం పేరు వింటూనే చంద్రవర్మ అదిరిపడ్డాడు. అతడి దృష్టిని తూర్పు దిక్కేసి సారించి, కాపాల్ని, సూర్యోదయానికి అట్టే వేళ లేనట్టుంది. ఇక నేను ఆ మాంత్రికుడి పూజా మందిరం సంగతి ఏమిటో చూస్తాను అన్నాడు. కాపాల్ని కూడా తూర్పు దిక్కు కేసి ఓ క్షణకాలం చూసి, వర్మ, నీవు ఈ వేళలో అతడి మంత్రగృహానికి వెళ్ళటం క్షేమం కాదు. అతనిని తుదముట్టించటానికై నేను ఒక ఉపాయం ఆలోచించాను అన్నది. ఏమిటది అన్నాడు చంద్రవర్మ. శంకుడు ప్రతిరోజు సూర్యోదయం వేళ తూర్పు దిక్కున ఉన్న కొండ అంచు మీదకి వెళ్ళి అక్కడ ఉన్న ఒక రాయి మీద నిలబడి గిర్రున అన్ని దిక్కులకు తిరుగుతూ మంత్రోచ్చారణ చేస్తాడు. ఆ రాయి అడుగు వెడల్పు అడుగు ఎత్తు మాత్రమే ఉంటుంది. ఆ రాతికి ఆవల దాదాపు 1000 అడుగుల లోతుగల పెద్ద అగాధం ఉంది. నేను చెప్పినట్లు చేయగలిగితే శంకుణ్ణి ఆ రాతి మీ నుంచి కింద ఉన్న అగాధంలోనికి తోసి అతడి శరీరం అక్కడ ఉన్న కంకర్రాళ్ల మీద పడి ముక్కలు చెక్కలయ్యేట్లు చేయవచ్చు అన్నది కాపాల్ని. ఏమిటా ఉపాయం కాపాల్ని అని అడిగాడు చంద్రవర్మ ఉత్సాహంగా. అదేమిటో చెప్తాను, దగ్గరికి రా అంటూ కాపాల్ని చంద్రవర్మను దగ్గరకు రాగానే అతడి చెవిలో రహస్యం ఏదో చెప్పి, ఇది ఎంతో గోప్యంగా నెరవేర్చవలసిన కార్యం, ఏమాత్రం పొరపాటు జరిగినా సర్వనాశం తప్పదు అన్నది. చంద్రవర్మ ఓ త్రుటికాలం ఆలోచిస్తూ నిలబడి తర్వాత దాపులో ఉన్న ఒక ఎత్తైన చెట్టు ఎక్కి తూర్పు దిక్కుకేసి కొంచెం సేపు పరీక్షించి చూసి దిగివచ్చి కాపాల్నితో, కాపాల్ని, సూర్యోదయానికి మరెంతో కాలం లేదు. నా పని మీద నేను ఉంటాను. నువ్వు కాలనాగు ఆ గుహలో విశ్రాంతి తీసుకోండి అంటూ చెరచెర ఒరలోంచి కత్తి తీసి చెట్ల గుంపుల్లోనికి వెళ్ళాడు. చూస్తుండగానే చంద్రవర్మ కత్తి వేట్లకు చెట్ల ఊడలు ఒకదాని వెంట ఒకటి తెగి గుట్టలుగా కింద పడినాయి. ఆ ఊడలన్నింటినీ ఒకచోట చేర్చి వాటిని ఒకదానికొకటి ముడివేసి కొద్దిసేపట్లోనే చాలా పొడవైన మోకులా తయారు చేశాడు చంద్రవర్మ. అలా తయారైన మోకు కొసను భుజాన వేసుకుని చకచకా కొండ వెక్కి దాని తూర్పు వైపున అంచున ఉన్న అడుగు చదరంగల రాతికి దాన్ని ముడివేశాడు.
మాంత్రికుడైన శంకుడు ప్రతిరోజు సూర్యోదయానికి కొంచెం ముందుగా ఆ రాతి మీదనే నిలబడి అన్ని దిక్కులకు తిరుగుతూ మంత్రోచ్చారణ చేస్తాడు. తన పని ముగయగానే చంద్రవర్మ కొండ దిగి కాపాలి ఉన్న గృహ దగ్గరకు వచ్చాడు. అతన్ని గృహం ముందు చూస్తూనే కాపాలిని బయటకు వచ్చి, వర్మ, పని విజయవంతంగా నెరవేర్చావా అని అడిగింది. విజయం సంగతి ఎలా చెప్పగలను? ఊడ ఒక చివర కొనను ఆ రాతికి బిగించాను, రెండవ కొన కొండ దిగున ఉంది. కానీ నన్ను ఒక సందేహం బాధిస్తుంది. మనం ఆ రాతిని తూర్పు దిక్కు గుంజినప్పుడు కదా అది శంకుడి అగాధంలోనికి ఈడ్చి ముక్కలు ముక్కలుగా చేసేది అని అడిగాడు. అదే నీ అనుమానం అంటూ కాపాలి చిరునవ్వు నవ్వి, సరే, శంకుడు ఆ రాతి మీదకి ఎక్కగానే నువ్వు గుంజవలసిన ఊడకొన్న ఎక్కడుందో నాకు చూపించు, నీ అనుమానాలన్నీ నివారణ చేస్తాను అన్నది. చంద్రవర్మ కాపాలిని వెంటరాగా కొండపాశానికి వెళ్ళి అక్కడ ఉన్న ఊడకొనను ఆమెకు చూపించాడు. కాపాలిని దానిని తాకి తరువాత తూర్పు వైపు ఉన్న కొండ అంచుకేసి చూస్తూ, వర్మ, శంకుడు మంత్రోచ్చారణ చేసేందుకు ఎక్కి నిలబడే రాతిని ఏమాత్రం కదిలించినా అది కొండ అంచు మీద ఉన్నది కనుక తప్పనిసరిగా ఆ దిగువల అగాధంలోనే పడిపోతుంది. ఆ విషయంలో ఎలాంటి అనుమానానికి ఆస్కారం లేదు అంటూ హఠాత్తుగా కళ్ళు పెద్దవి చేసి చంద్రవర్మ కేసి తల వంచి, అదిగో శంకుడు, చేతిలో తలతల మెరిసే మంత్రదండం కనబడుతుందా? అతడు రాయి మీదకి ఎక్కి నిలబడుతూనే నువ్వు ఊడను లాగాలి అన్నది కంఠస్వరం తగ్గించి. చంద్రవర్మ కొండపైకి చూశాడు. అప్పుడే తెల్లవారుతున్న తూర్పు దిక్కు లేత వెలుగులో మాంత్రికుడైన శంకుడు వికృత రూపం అతనికి కనిపించింది. ఒక్క క్షణకాలం చంద్రవర్మ నిలువెల్లా వణికిపోయి అంతలోనే గుండె నిబ్బరం తెచ్చుకొని ఊడకొనను తన రెండు చేతులతోటి గట్టిగా పట్టుకున్నాడు. అంతలో శంకుడు కొండ అంచున ఉన్న రాతిని సమీపించి దాని మీదికి ఎక్కి మంత్రదండాన్ని ఉదయిస్తున్న సూర్యుడికి సెట్టాడు. వర్మ, ఇదే మంచి సమయం, ఊడను ఒక్కసారి గుంజి చప్పున వదిలిపెట్టు అన్నది కాపాలిని ఆత్రంగా. చంద్రవర్మ తన చేతుల్లో ఉన్న ఊడను బలంగా ఒకసారి గుంజి టక్కున వదిలేశాడు. ఆ తక్షణం శంకుడు చేతులు రెండింటిని పైకెత్తి ఊపుతూ కాళ్లను గాలిని మదిస్తూ మోసం, ద్రోహం అంటూ భీకరంగా అరిచాడు. అతడి చేతుల్లో ఉన్న మంత్రదండం మెరుపుల్లా పోయి మంత్రగృహాన్ని తాకింది. మంత్రగృహం ఉన్నట్లుగా పునాదులతో కూడా గాలిలోంచి లేచి పెద్ద ధ్వని చేస్తూ సరస్సు మధ్యన పడిపోయింది. ఈ లోపల శంకుడు కొండ దిగున ఉన్న అగాధంలోని బండరాళ్ల మీద తలకిందులుగా పడిపోయాడు. మాంత్రికుడైన శంకుడు మోసం, ద్రోహం అంటూ ఎలుగెత్తి కేక పెట్టి చేతిలో గల మంత్రదండాన్ని మంత్రగృహం కేసి విసరడం చూస్తూనే కాపాలిని కుప్పలా కూలిపోయింది. ఇంతలో శంకుడి మంత్రగృహం పెళపెళ రావాలతో పునాదుల నుంచి కదిలి గాల్లోనికి లేవటం చూసి చంద్రవర్మ నివ్వరపోయాడు. అతడు తన నివ్వరపాటి నుంచి కోలుకునే లోపల మంత్రగృహం దబీమంటూ సరస్సులో పడిపోయింది. భయోత్సాలతో నిలువెల్లా వణికిపోయిన చంద్రవర్మ కాపాలిని తన పక్కన నిస్త్రాణంగా కూలిపోవడం చూడలేదు. వర్మ అన్న సన్నని పిలుపు వింటూనే చంద్రవర్మ ఏదో మైకం నుంచి బయటపడిన వాడిలా అయి కాపాలిని కేసి చూశాడు. కాపాలిని తన పక్కన ఉన్న బండరాళ్ళలో ఒకదాన్ని ఆసరాగా పట్టుకొని లేచేందుకు ప్రయత్నిస్తుంది. చంద్రవర్మ ఆమె చెయ్యి అందించి సాయం చేశాడు. వర్మ, నన్ను పట్టి పీడిస్తున్న దురదృష్టం దేవత నిన్ను పట్టుకుంది. శంకుడు ఆఖరి క్షణంలో మన ప్రయత్నానికి విఘాతం కలిగించాడు. ఇప్పుడు నేను కూడా పూర్వపు నిస్సాయ స్థితిలోనే ఉన్నాం. ఉన్న చోటు వదిలి అనేక ప్రమాదాలకు లోనే ఈ శంకుడి కొండను చేరిన నీకు నాకు కూడా చివరకు మిగిలింది నిరాశ, నిస్పృహలే అన్నది కాపాలిని అలా మాట్లాడేసరికి చంద్రవర్మ తన ప్రయత్నం విఫలమైందని గుర్తించాడు. అతడు మంత్రగృహం బయటపడడం వల్ల సరస్సులో ఊవెత్తుగా లేచిన అల్లకేసి నిట్టూర్చుతూ చూసి కాపాలిని, మంత్రగృహంతో పాటు అపూర్వ శక్తులు గల శంఖం కూడా సరస్సులో పడిపోయింటుందనే నీ అనుమానం అని అడిగాడు. అనుమానం కాదు వర్మ, జరిగిందే అది. శంకుడు మంత్రగృహంలో అపూర్వ శక్తులు గల శంఖం ఒకటే కాదు, ఇంకా అనేక మహాశక్తివంతమైన వస్తువులు ఉన్నాయి. నేను కోరిందల్లా ఆ ఒక్క శంఖమే. కానీ నీకు నీ రాజ్యాన్ని శత్రువుల నుంచి సునాయాసంగా గెలిచిపెట్టగలిగే అపూర్వ శక్తులు ఎన్నో మంత్రగృహంతో పాటు సరస్సు పాలైనాయి. ఇప్పుడు మనం ఇద్దరము గొంగళి సామెతగా వేసిన చోటనే ఉన్నాం అన్నది కాపాలిని. చంద్రవర్మ ఆఖరి క్షణంలో చేజారిపోయిన అపూర్వ వస్తువును తలుచుకొని ఓ క్షణకాలం నిశ్చేష్టుడై అంతలోనే గుండె దిటువు చేసుకుని, కాపాలిని, గతించిపోయిన దానికి ఇప్పుడు విచారించి లాభం లేదు. క్రూరకర్ముడైన మాంత్రికుడిని మనం యమపురికి పంపాం, అంతే చాలు అంటూ అప్పుడే ఏదో గుర్తుకొచ్చిన వాడిలా కళ్ళింత చేసుకుని ఆమె కేసు చూస్తూ, ఆ శంఖం నీటిపాలైంది కదా, ఇప్పుడు నీ వృద్ధాప్యాన్ని పోగొట్టి నీకు తిరిగి జనసత్వాలు ఇచ్చే వస్తువు కోసం ఎక్కడ వెతకటం అన్నాడు. వెతికినా ఆ శంఖంలో
లాంటిది మరొకటి దొరికే అవకాశం లేదు వర్మ అన్నది కాపాలిని నిస్సహాయంగా. నేను ఇప్పటికే మామూలు మానవులెవరూ జీవించనంత కాలం జీవించాను. ఇదే విధంగా బతుకుతూ పోవాలన్న ఆశ కూడా నాలో నశిస్తుంది. ఇంకా ఎంతకాలం బతికితే మాత్రం కొత్తగా నేను అనుభవించబోయే సుఖాలు ఏమున్నాయి గనక. ఇప్పుడు నా విచారమంతా నిన్ను గురించే. నా కోసం నీవు చాలా శ్రమపడ్డావు, ప్రాణాపాయాన్ని కూడా గురి అయ్యావు. అటువంటి నీకు ప్రతిగా నేను ఎలాంటి సహాయం చేయలేని నిర్భాయక స్థితిలో ఉన్నాను అన్నది. ఈ మాటలు చంద్రవర్మకు ఆమెపై ఎంతో జాలి గౌరవాన్ని కలిగించినాయి. ఆమె శంకుడి నుంచి అపూర్వ శక్తులు గల శంఖాన్ని సంపాదించేందుకు ఎన్నాళ్ళుగానో ప్రయత్నించి అది విఫలమైందని గుర్తించి కూడా అంత విచారించడం లేదు. ఆమెను ఇప్పుడు పట్టి బాధిస్తుందల్లా తనకు తిరిగి రాజ్యం సంపాదించుకునేందుకు సహాయపడలేకపోతున్నానే అన్నది కాపాలిని. నీవు నాకు చేసిన సహాయం కూడా చాలా ఉంది. నేను నదిలో పడి నీవున్న అడవి ప్రాంతాలకు చేరినప్పుడు నాకు మరణం తథ్యమని అనిపించింది. కానీ నీవు నీ గృహంలో నాకు ఆశ్రయం ఇచ్చి ఎంతగానో తోడ్పడ్డావు. నీకు నేను కలకాలం కృతజ్ఞుడై ఉంటాను. ఆ సహాయం చాలు. సరే, ఇప్పుడు మనం చేయవలసిందేమిటి అన్నాడు చంద్రవర్మ. కాపాలిని కొండ మీదికేసి దృష్టి సారించి, వర్మ, ఇక మన ఇద్దరి మార్గాలు వేరు కాక తప్పదనుకుంటున్నాను. నేను మిగిలి ఉన్న కొద్ది కాలాన్ని ఈ కొండపైనే గడుపుతాను. జీవితపు ఆఖరి దశలోన స్థిమితంగా ఒక చోట వెళ్ళబుచ్చడం మేలని భావిస్తున్నాను అన్నది విచారంగా. అలా అయితే ఈ కొండ మీద ఒక మంచి చోటు చూసి అక్కడ నీకోసం గృహం నిర్మించేందుకు నేను కాలనాగు ప్రయత్నిస్తాం. కొండ మీదికి వెళ్దామా అన్నాడు చంద్రవర్మ. కాపాలిని సరైనట్టుగా తల ఊపింది. చంద్రవర్మ రాళ్ల మధ్యన ఉన్న కాలిబాట వెంట కొండ మీదికి బయలుదేరాడు. అతడికి వెనుకగా కాపాలిని కాలనాగు రాసాగారు. చంద్రవర్మ తను శంకుణ్ణి అగాధంలోనికి పడేలా చేసిన తూర్పు వైపున గల కొండ అంచు దగ్గరికి రాగానే అక్కడ ఆగి కిందకు తొంగి చూశాడు. అతడి దృష్టికి అగాధమడుగున బండరాళ్ల మీద బోర్లా పడి ఉన్న శంకుడు. ఓ క్షణం కాలం చంద్రవర్మ దృష్టిని మరల్చకుండా అతడి కేసి చూసేంతలో శంకుడి చేయి కొంచెం కదిలినట్టు అతడికి అనుమానం కలిగింది. ఆ వెంటనే చంద్రవర్మలో ఆ క్రూర మాంత్రికుడి మీద ఎక్కడ లేని ద్వేషం పుట్టుకొచ్చింది. చంద్రవర్మ తనను సమీపిస్తున్న కాపాలిని కేసి తిరిగి, కాపాలిని, ఆ పాపి శరీరంలో ఇంకా కొద్దిపాటి జీవం ఉన్నట్లు నాకు అనుమానంగా ఉంది. ఒకవేళ వాళ్ళు తిరిగి బతకడం జరిగితే మనకు ముప్పు తప్పదు. ఇదిగో ఈ రాతితో ఆ మాంత్రికుడి తలను చిన్నాభిన్నం చేస్తాను అంటూ పక్కన ఉన్న ఒక పెద్ద రాతిని ఎత్తి గురిగా అగాధంలోనికి వదిలాడు. తర్వాత చంద్రవర్మ కాపాలిని కొంత దూరం నడిచి ఒకప్పుడు శంకుడి మంత్రగృహం ఉన్న ప్రదేశానికి వచ్చారు. ఆ ప్రదేశంలో ఇప్పుడు ఆ గృహం ఉండవలసిన చోటు నిలువు లోతు పునాదులు మాత్రమే ఉన్నాయి. చంద్రవర్మ వాటిని కాపాలికి చూపుతూ, నీకు కావలసిన గృహాన్ని ఈ పునాదుల మీద నిర్మించవచ్చు. నీకు సమ్మతమేనా అని అడిగాడు. కాపాలిని అందుకు అంగీకరించింది. అప్పటికి సూర్యుడు తూర్పున 2-3 బారలు పాకాడు. చంద్రవర్మ తూర్పు దిక్కేసి ఓ మారు చూసి, ఆకలి దహించుకుపోతుంది. ఇంతవరకు ఆహారం తిని పని ప్రారంభింతే ఎంత బాగుండును. పండ్లు పొలాల కోసం కొండ దిగాలి అన్నాడు నిట్టూరుస్తూ. చంద్రవర్మ బాగా పోయాడని గ్రహించిన కాపాలిని కాలనాకేసి తిరిగి, కాలనాగు, ఇదిగో నీకు తిరిగి నీ పూర్వపు మానవరూపం ఇస్తున్నాను. ఈనాటి నుంచి నీవు స్వేచ్ఛాజీవి, నీ ఇచ్చ వచ్చిన చోటికి పోవచ్చు అని ఏదో మంత్రం చెప్పిస్తూ తన చేత గల మానవాస్తికతో కాలనాగు తలను తాకింది. వెంటనే 6 అడుగుల ఎత్తు, దృఢంగా చెట్టు బోధ ప్రమాణంలో ఉన్న కాళ్ళు, బలమైన చేతులు గల ఒక యువకుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. కాపాలిని, నీ దయకు కృతజ్ఞుని అన్నాడు ఆ యువకుడు. తరువాత చంద్రవర్మ కేసి తిరిగి, అయ్యా, మీ మేలు మర్చిపోలేను అంటూ నమస్కరించాడు. లోగడ మానవ రూపంలో ఉండగా నీవు ఏ పేరున పిలువబడేవాడివో నాకు తెలియదు. నాకు సర్పకేతుడనే శత్రువు ఒకడున్నాడు. నీవు నా మిత్రుడివి కనుక నీకు కాలకేతుడని పేరు పెట్టదలిచాను అన్నాడు చంద్రవర్మ. అవును, నన్ను కాలకేతుడని పిలవండి. ఏనాటికైనా నేను మీ శత్రువైన ఆ సర్పకేతుని బలిపుచ్చుకొని కాలకేతుడనే నామం సార్థక చేసుకుంటాను అన్నాడు యువకుడు. తరువాత కాలకేతుడు కొండ దిగి వెళ్ళి సరస్సు ఒడ్డున గల పండ్ల తోటలో వివిధ రకాల పండ్లు కోసుకుని వాటితో చంద్రవర్మ కాపాలిని దగ్గరకు తిరిగి వచ్చాడు. ముగ్గురు ఆ పండు తిని దాపుల్నే ఉన్న సెలయేరులో నీరు తాగారు. కొంచెంసేపు విశ్రమించిన తర్వాత చంద్రవర్మ, కాలకేతుడు కలిసి శంకుడి మంత్రగృహ పునాదుల మీదనే కాపాలి కోసం రాళ్లతో గృహం నిర్మించసాగారు. ఆ పని సూర్యాస్తం కల్లా పూర్తయింది.
ఆ రాత్రికి ముగ్గురు ఆ గృహంలోనే పడుకున్నారు. చంద్రవర్మకు నడిరే అయినా కునుకు పట్టలేదు. అతడు తన భావి కార్యక్రమాన్ని గురించి ఆలోచించసాగాడు. తను కాపాలిని సహాయం వల్ల అపూర్వ శక్తులు సంపాదించి తిరిగి తన రాజ్యాన్ని జయించుకోవాలన్న ప్రయత్నం విఫలమైంది. తన తండ్రిని మోసగించిన అతి క్రూరంగా హత్య చేసిన సర్పకేతుడు ఇప్పుడు మొత్తం మాహిష్మతి రాజ్యాన్నే జాజేయి ఉంటాడు. అటువంటి వాణ్ణి జయించాలంటే తనకెంతో సైన్యం కావాలి. సైన్యాన్ని పోగు చేసుకోవడానికి ధనం ముఖ్యం. అంత ధనం తనకెక్కడ లభించేట్టు? చంద్రవర్మ ఇలాంటి ఆలోచనలతో నిద్ర పట్టక ఒక రాత్రి వేళ బయటకు పోయి వెన్నెల్లో అటు ఇటు తిరగసాగాడు. కొంచెంసేపటికల్లా కాలకేతుడు అతని దగ్గరికి వచ్చి, అయ్యా, ఇంత రాత్రి వేళ ఇక్కడ ఉన్నారేమిటి? ఏ సమస్య గురించి మీరు ఇంతగా ఆలోచిస్తున్నారు అని అడిగాడు. కాలకేతు, నాకు అన్ని సమస్యలే అన్నాడు చంద్రవర్మ. నేను రాజ్యం పోగొట్టుకుని అడవిలో పాలైనానని నీకు తెలుసు కదా. కాపాలిని వల్ల సహాయం పొందాలనుకున్నాను. కానీ ఆఖరి నిమిషంలో శంకుడు తన మంత్రగృహాన్ని సరస్సులో కూల్చేయటం ద్వారా అందరికీ ఆశాభాగం కలిగించాడు. నేను తిరిగి ఎక్కడికి పోయి ఎవరి నుంచి సహాయం కోరాలో తెలియక మదనపడుతున్నాను. ఈ చుట్టుపక్కల ఎంత దూరంలో మానవ నివాసాలున్నాయో ఏమై ఉన్నాయో కూడా నాకు తెలియదు అన్నాడు. ఈ కొండల్లో అడవుల్లో ఉత్తర దిక్కుగా 100 యోజనాల ప్రయాణిస్తే మీరు తిరిగి జనపదాలు చూడగలుగుతారు. నేను మీ వెంట రావాలనుకున్నాను. కానీ కాపాలిని నిస్సాయంగా ఈ కొండ మీద ఒంటరిగా వదలటం నాకు మనస్కరించడం లేదు. ఆమె మరి ఎంతో కాలం బతకదు. ఆ తర్వాత భూతవర్తమాన కాలాలను ప్రతిఫలించే గాజుగోళం సహాయంతో మీ దగ్గరకు తప్పక వస్తాను. ఆ గాజుగోళం మీకు ఉపయోగపడవచ్చు అన్నాడు కాలకేతుడు. కాలకేతుడి మాటలు చంద్రవర్మకు ఏమాత్రం ఉత్సాహం కలిగించలేదు. ఈ చుట్టుపక్కల ఉన్న కొండలు అడవుల్లో 100 యోజనాలు ప్రయాణం చేయగలిగితే అప్పుడు తను మనుషులు నివసించే ప్రాంతాలకు చేరుకోగలుగుతాడు. ఈ 100 యోజనాల ప్రయాణంలో తను ఎన్ని భయంకర ప్రమాదాల గురి కావాల్సి ఉందో ఈశ్వరుడికి ఎరుక. చంద్రవర్మ సూర్యోదయం వరకు ఇలాంటి ఆలోచనతోనే కాలం గడిపాడు. సూర్యోదయం కాగానే అతడు సరస్సులో స్నానం చేసి కాపాలిని దగ్గరకు వెళ్ళి తన ప్రయాణం గురించి చెప్పాడు. కాపాలిని అతను దీవించి, వర్మ, నీవు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ చివరకు శత్రు సంహారం చేసి నీ రాజ్యాన్ని గెలుచుకోగలని నా దృఢ విశ్వాసం అన్నది. తర్వాత చంద్రవర్మ కాపాలినికి కాలనావుకు సెలవు చెప్పి కొండ దిగి ఉత్తర దిక్కుగా ఆ మహారణ్యంలో నడవసాగాడు. అతడు ఆ విధంగా పొద్దున నడినెత్తికొచ్చే వరకు నడిచి బడలిక తీర్చుకునేందుకు ఒక మహావృక్షం కిందికి వెళ్ళాడు. ఆ వృక్షం కింద పడుకునేందుకు చదునైన స్థలం కోసం గాలిస్తూ ఉన్న చంద్రవర్మకు వృక్షపాదంలో దాదాపు 4 అడుగుల పొడవున్న ఒక ఇనుప గొలుసు కనిపించింది. ఈ మహారణ్యంలో అలాంటి వస్తువు తన కంటపడినందుకు అతడు ఆశ్చర్యపోతూ ఆ గొలుసు చేతికి తీసుకుని పరీక్షించి చూశాడు. అది వాడుక లేనందువల్ల బాగా తుప్పు పట్టి ఉంది. ఆ గొలుసును ఈ అరణ్యం మధ్యకు ఎలా వచ్చి ఉంటుంది అని చంద్రవర్మ మదన పడుతున్నంతలో దూరంగా మహాభయంకరమైన మొరుగు ఒకటి వినపడింది. ఆ మొరుగు వింటూనే చంద్రవర్మ ఒర నుంచి కత్తి తీసి లేచి నిలబడ్డాడు. దూరంగా కొండరాళ్ల మీద కుప్పించి దూకుతూ కూరలు సాచి తనకేసి వేస్తున్న పెద్ద కుక్క ఒకటి కంటపడింది. ఇది మామూలు కుక్క అయి ఉండదు. ఆ రూపంలో ఉన్న భయంకర రక్కసుడెవరో అయి ఉండాలి అనుకుంటూ చంద్రవర్మ కుడి చేతిలో కత్తిని బిగించి పట్టుకుని ఎడమ చేతిలో తనకు దొరికిన ఇనుప గొలుసును పైకెత్తాడు. ఆ క్షణంలో ఆ ఇనుప గొలుసు కూడా ఆత్మరక్షణకు ఉపకరించవచ్చునని అతడికి తోచింది. ఇంతలో దయ్యపు కుక్క ఎదురుగా ఉన్న పొదల్లోంచి మరోసారి కన్న కఠోరంగా మురిగి నోరు తెరిచి చంద్రవర్మ మీదికి శరవేగంతో రాసాగింది. దయ్యపు కుక్క భయంకరంగా నోరు తెరిచి తన కంఠాన్ని ఒడిసిపట్టేందుకు చెంగున మీదికి ఉరికేంతలో చంద్రవర్మ తన కత్తి మొనతో దాని గుండెల మీద పొడిచేందుకు కొంచెం ముందుకు ఒక అడుగు వేశాడు. అదే సమయంలో అతడి ఎడమ చేత గల ఇనుప గొలుసు చెల్లుమని దయ్యపు కుక్క తల మీదుగా గట్టిగా తగిలింది. కుక్క ఎగిరి అల్లంత దూరాన వెల్లికలా పడిపోయింది. చంద్రవర్మ మెరుపులా గిరున వెనక్కు తిరిగి భీకరంగా అరుస్తూ దయ్యపు కుక్కను సమీపించబోయేంతలో అది లేచి నిలబడి ఒక్క త్రుటి కాలంలో చంద్రవర్మ చేతుల్లో ఉన్న ఇనుప గొలుసు కేసి చూసి చప్పున వెనుదిరిగి పొదల దగ్గరకు పరిగెత్తి అక్కడ తోకాడిస్తూ నిలబడింది. దయ్యపు కుక్కలో వచ్చిన ఈ వింత మార్పు చూస్తూనే చంద్రవర్మ చాలా ఆశ్చర్యపడ్డాడు. అతడు తన చేతిలో ఉన్న ఇనుప గొలుసు కేసి ఓ మారు చూసుకుని దాన్ని దయ్యపు కుక్క నిలబడి ఉన్న చోట పడేలా విసిరేశాడు. దయ్యపు కుక్క ఆ గొలుసును ఒకసారి వాసన చూసి దాని నోట కరుచుకొని చంద్రవర్మ దగ్గరకు వచ్చి తోక ఊపుతూ నిలబడింది. ఈ సంఘటనతో చంద్రవర్మకు ఆ ఇనుప గొలుసులో ఏదో ప్రభావం ఉన్నట్టు అర్థమైంది. అతడు ఆ గొలుసును కుక్క నోటి నుంచి తీసుకుని ఒక కొనను దాని మెడకు బిగించాడు. కుక్క ఒక మారు చుట్టూ కలే చూసి పెద్దగా మరుగుతూ
చంద్రవర్మ పొదలెక్కేసి గుంజసాగింది. అది తనను ఎక్కడికో తీసుకుపోదలసిందని గ్రహించిన చంద్రవర్మ ధైర్యంగా దాని వెనుక నడవసాగాడు. సరికి చంద్రవర్మకు అది శునక రూపంలో ఉన్న ఏ రాక్షసుడో కాదని నిజమైన శునకమే అని అయి ఉండొచ్చునని తోచింది. కుక్క ముళ్ళ పొదల మధ్యగా కొంత దూరం నడిచి చంద్రవర్మను ఒకానొక కొండగుట్ట మీదకు తీసుకొచ్చింది. ఆ గుట్ట దిగున ఉన్న పల్లంలో ఒక సెలయేటి పక్కన చిన్న గుడిసె ఒకటి చంద్రవర్మ కంటబడింది. బహుశా ఆ గుడిసెలో కుక్క యజమాని నివిస్తూ ఉంటాడని, తనను కుక్క అతడి దగ్గరకు తీసుకుపోతుందని చంద్రవర్మ ఊహించాడు. వెంటనే అతడు తన చేతగల గొలుసును కూడా కుక్క మెడకు చుట్టి దాని వెనుకగా కొండగట్టు మీద నుంచి దిగి సెలయేటి అంచునే నడుస్తూ గుడిసెను సమీపించాడు. గుడిసెలోంచి ఎవరూ బయటికి రాలేదు. కుక్క పెద్దగా మరుగుతూ గుడిసెలోనికి పోయి అంతలోనే బయటకు వచ్చి చుట్టూ కలయి ఈ గుడిసెలో ఎలాంటి వ్యక్తి నివసిస్తున్నాడో అనుకుంటూ చంద్రవర్మ జాగ్రత్తగా గుడిసెలోనికి వెళ్ళాడు. లోపల ఎవరూ లేరు. ఒక మూలుగా ఒక కుక్కి మంచం ఉంది. మరొక వైపున గోడ నానుకొని చిన్న పొయ్యి, దాని ముందు 2-3 కుండలు, చిన్న మట్టి పాత్రలు కొన్ని ఉన్నాయి. ఇంటి వాసాలకు వేలాడుతీన్న ఒక తాడు మీద ఒక గొంగళి, చినిగిపోయి కొన్ని బట్టలు ఉన్నాయి. ఈ గుడిసెలో ఎవరో పేదవాడు నివసిస్తున్నాడని చంద్రవర్మ భావించాడు. కానీ అంతలోనే అతనికి ఒక అనుమానం కలిగింది. ఇంత భయంకర అరణ్యం మధ్య ఆ బీదవాడు కాలం గడపవలసిన అవసరం ఏం కలిగింది? వీడెవడైనా మరొక మంత్రికుడా? చంద్రవర్మకు ఈ అనుమానం కలగగానే అతడు చప్పున ముందుకు నడిచి పొయ్యి దగ్గర ఉన్న కుండల్లో సమీపించి వాటిని పరీక్షించి చూడసాగాడు. వీడెవడైనా నరమాంస భక్షకుడైతే ఆ కుండల్లో మానవాస్తికలు దొరకవచ్చునని అతడి ఊహ. చంద్రవర్మ తన పనిలోనే మొగ్డై ఉండగా హఠాత్తుగా వెనక నుంచి హెచ్చరిక వినబడింది. ఉన్న చోటు నుంచి కదిలేందుకు ప్రయత్నించావో వెన్నులో ఈ ఈటపోటు పడుతుంది. వెనుదిరిగి చూడకుండా నా ప్రశ్నకు జవాబు ఇవ్వాలి అన్నాడు. చంద్రవర్మకు ముచ్చెమటలు పోసినాయి. ఎలాంటి శత్రువు నుంచి తనకు ప్రమాదం రానుందో చూసేందుకైనా అవకాశం లేదు. బహుశా తన వీపు వెనుక నిలబడి ఉన్న ఆ శత్రువు ఈటను వెన్ను మీదికి గురి చేసి ఉంటాడు కనుక వెనుదిరిగేందుకు ప్రయత్నించటం వృధా. నేను నీకు శత్రువును కాదు, మిత్రుణ్ణి. నా ముఖం చూస్తే ఆ సంగతి గ్రహించగలవు అన్నాడు చంద్రవర్మ భయాన్ని కప్పిపుచ్చుతూ. నువ్వా? నాకు మిత్రుడువా? ఛీ అన్నాడు వెనక నిలబడిన వ్యక్తి. ఆ తర్వాత ఓ క్షణకాలం ఆగి, నీతో పాటు వచ్చిన రాజభటులు ఎక్కడా అని ప్రశ్నించాడు. రాజభటులా అంటూ చంద్రవర్మ ఆశ్చర్యపోయి, నేను ఈ అరణ్యంలో ఒంటరిగానే తిరుగుతున్నాను. దైవకృప వల్ల నీ దయ్యపు కుక్కకు ఆహారం కాకుండా నన్ను ఒక ఇనుప గొలుసు కాపాడింది. ఆ కుక్క దారి చెప్పగా నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు చంద్రవర్మ. ఆ ఇనుప గొలుసు నీ ప్రాణాన్ని కాపాడిన దాంట్లో ఏమీ సందేహం లేదు. ఆ గొలుసునే నా కొడుకు కుక్క మెడకు కట్టి దాన్ని వెంట పెట్టుకొని అరణ్యంలో తిరుగుతూ ఉండేవాడు. వాణ్ణి రాజభటులు పట్టుకుపోయినప్పుడు ఆ గొలుసు అరణ్యంలో ఎక్కడో పడిపోయింది. అది నీ చేతిలో ఉండటం పసిగట్టి నీవు తన యజమానికి మిత్రుడు అని భావించి కుక్క నిన్ను చంపకుండా వదిలింది. ఇంతకీ నా కొడుకు బతికే ఉన్నాడా లేక రాజువాణ్ణి చంపాడా అన్నాడు ఆ వ్యక్తి. చంద్రవర్మకంతా అయోమయంగా ఉంది. వీడెవడో తనను రాజభటుడు అనుకుంటున్నాడు. తన కొడుకుకు పట్టిన దుర్గతికారులైన వారిలో తను ఒకడినని అతడు భావిస్తుండబట్టే తను వెన్ను మీద ఈటను గురి చేసి ఉంచాడు. ఈ ప్రమాదం నుంచి బయటపడడం ఎలా? చంద్రవర్మకు ఆ ప్రమాద పరిస్థితుల్లో చప్పున ఒక ఉపాయం తోచింది. అతడు తన నడుము నుంచి వేలాడుతున్న కత్తిని చూపుతూ, అయ్యా, మీరెవరో కానీ నన్ను గురించి అపోహపడుతున్నట్లుంది. నేను మీ కొడుకును పట్టుకుపోయిన రాజభటుల్లో వాణ్ణి కాదు. మీరు చెప్పే రాజెవరో కూడా నాకు తెలియదు. నా నడుముకు వేలాడుతున్న ఈ కత్తిని మీరు తీసుకోండి. మన ఇద్దరం అన్ని సంగతులు నిదానంగా మాట్లాడుకోవచ్చు అన్నాడు చంద్రవర్మ. చంద్రవర్మ మాటలు ముగించి ముందే అతడి వెనుక నిలబడి ఉన్న వ్యక్తి కత్తిని చంద్రవర్మ నుంచి తీసుకొని, ఇప్పుడు వెనుక తిరగవచ్చు. ఏదైనా మోసం చేసేందుకు ప్రయత్నించావో నీకు చావు తప్పదు అన్నాడు కఠినంగా. చంద్రవర్మ బతుకు జీవుడా అనుకొని ఒక నిట్టూర్పు విడిచి వెనక్కు తిరిగి చూశాడు. అతడికి దాదాపు 70 ఏళ్ల వయసు గల వృద్ధుడు ఒకడు కనిపించాడు. అతడి తలాగడ్డం బాగా తెల్లబడి ఉన్నవి. ముఖమంతా మడతలు పడి ఉంది. అతడు ఒక చేత్తో ఒక పెద్ద ఈట, రెండవ చేత్తో కత్తి పట్టుకొని నిలబడి ఉన్నాడు. అతడి కళ్ళు ఎర్రగా చేవరించి ఉన్నాయి. నేను రాజభటుని కాను. రాజ్యం పోగొట్టుకుని అడవి పాలైన ఒకానొక దేశపు రాజును. మీ కుమారుణ్ణి బంధించి తీసుకుపోయిన రాజెవరు అని అడిగాడు చంద్రవర్మ. నువ్వు ఏ రాజ్యపు ఇళ్లలో ఉన్నావో కూడా నీకు తెలీదా అని అడిగాడు ముసలివాడు అనుమానం కనబరుస్తూ. చంద్రవర్మ తెలియదన్నట్లు తల అడ్డంగా తిప్పాడు.
ముసలివాడు చంద్రవర్మకేసి ఓ నిమిషకాలం గుచ్చి పరీక్షిస్తున్నట్లుగా చూసి, నీ మాట తీరు, నీ దుస్తులు చూస్తుంటే నువ్వు ఈ ప్రాంతాల కొత్తవాడివిలా కనబడుతున్నావు. నిజంగా నువ్వు ఏ రాజ్యం పోగొట్టుకొని అడవులు వాడినావు? నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు దానికి ప్రతిగా నాకు సహాయం చేస్తానని వాగ్దానం చేయగలవా అని అడిగాడు. నా నుంచి నీకెటువంటి సహాయం కావాలి అన్నాడు చంద్రవర్మ. నా కొడుకును రుద్రపు రాజైన శివసింహుడు బంధించి తీసుకుపోయాడు. నేను అతడి భటుల బారి నుండి పడకుండా తప్పించుకుంటూ ఈ అరణ్యంలో తిరుగుతున్నాను. రాజుతో విరోధం పెట్టుకుని ఈ విధంగా మరింతకాలం బతకాలన్న ఆశ ఇక నాకు లేదు. ఈసరికే నా కొడుకును రాజు చంపి ఉంటే నేను చేయగలిగిందేమీ లేదు. అలా కాక అతడు బతికే ఉంటే నేను రాజుతో రాజీపడి అతడికి కంచుకోట ప్రాంతం ఉన్న చోటుకు వెళ్లే మార్గాన్ని తెలిపే పటం ఇవ్వదలుచుకున్నాను అన్నాడు ముసలివాడు. కంచుకోట అంటూ చంద్రవర్మ ఎక్కడలేని ఆశ్చర్యం కనబరిచి, మీరనే ఆ కంచుకోట సంగతి నా చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు చెప్పుకుంటుండగా వినేవాణ్ణి. ఆ కంచుకోట పడమటి సముద్ర తీర ప్రాంతాన ఎక్కడో ఉందని, దానికి వెళ్లే మార్గం తెలిసిన వాళ్ళెవ్వరూ బతికిలేరని వాళ్ళు అనుకుంటూ ఉండేవాళ్ళు. ఆ చోటుకు చేరేందుకు మార్గం సూచించే పటం మీ దగ్గర ఉన్నదని వినటం నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అన్నాడు చంద్రవర్మ. అవును, ఆశ్చర్యమే అంటూ ముసలివాడు తల వంచుకొని ఓ క్షణకాలం ఆలోచిస్తూ ఊరుకొని తర్వాత తల పైకెత్తి చంద్రవర్మ ముఖంలోనికి సూటిగా చూస్తూ, ఆ కంచుకోట ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నించి చాలామంది ప్రాణాలు కోల్పోయినారు. ఆ సంగతి నీకు తెలుసు కదా అన్నాడు. అలా అని పెద్దవాళ్ళు చెప్పుకుంటూ ఉండగా విన్నాను అన్నాడు చంద్రవర్మ. చంద్రవర్మ జవాబు వింటూనే ముసలివాడు నవ్వి, నీకు కంచుకోటను గురించి సర్వం తెలుసునని నాకు అనుమానం కలుగుతుంది. నా దగ్గర ఆ కంచుకోటకు వెళ్లే మార్గం చిత్రించిన పటం ఒకటి ఉంది. దాన్ని మా పూర్వుల్లో ఒకరు సంపాదించారు. దాని సంగతి రుద్రవపు రాజైన శివసింహుడి వరకు పోయింది. అతడు తన బట్టలను పంపగా నేను పారిపోయి ఇటొచ్చాను. నా కొడుకు దేవళుడు అతడికి చిక్కిపోయాడు. కంచుకోటలో లభ్యమయ్యే వెలలేని రత్నరాశులు నాకు కొంత భాగం ఇచ్చేట్లయితే ఆ పట్టాన్ని నేను రాజుగారికి ఇవ్వగలను. ఇందుకు నువ్వు మధ్యవర్తిగా ఉండాలి, దేవళుని విడిపించాలి. ఇందుకు సహాయపడేట్లయితే నాకు వచ్చే భాగంలో నీకు కొంత ఇస్తాను. ఆ ధనంతో నువ్వు కావలసిన సైన్యాలను సమకూర్చుకొని నీ దేశాన్ని తిరిగి జయించుకోవచ్చు అన్నాడు ముసలివాడు. ముసలివాడు చెప్పినంత శ్రద్ధగా విన్న చంద్రవర్మకు అతడు సామాన్యుడు కాడని తెలిసిపోయింది. ఎత్తులు వేయటంలో, వ్యూహాలు పన్నటంలో అతడు అంజవేసిన చెయ్యని చంద్రవర్మ గ్రహించాడు. మీరు పెట్టిన నియమాలు నాకు అంగీకారమే. కంచుకోటకు వెళ్లే మార్గాన్ని సూచించే ఆ పటం ఏదో నాకు చూపించండి అన్నాడు చంద్రవర్మ. ముసలివాడు తృప్తిగా చంద్రవర్మ కేసి ఓ మారు చూసి ఏదో జవాబు ఇయ్యబోయేంతలో బయట కలకలం వినబడింది. ముసలివాడు ఎగిరి గంతేసి వాకిలి దగ్గరకు పోయి బయటకు తొంగి చూస్తూ, అరుగో రాజుగారి బట్టలు ఇటు వస్తున్నారు. నాకు నా కొడుకు ఎటువంటి హాని కలగదని వాళ్ళు మాట ఇస్తే నేను వాళ్ళని కలుసుకుంటాను. కంచుకోటలో దొరికే ధనంలో నాకు ఇవ్వవలసిన భాగం సంగతి కూడా నువ్వు వాళ్లతో మాట్లాడు అంటూ గుడిసె నుంచి బయటకు పరిగెత్తి అడవి చెట్లలో మాయమయ్యాడు. త్రుటికాలంలో జరిగిపోయిన ఈ ఘటన చంద్రవర్మకు నివరపాటు కలిగింది. ముసలివాడు అసాధ్యుడు. తన్ను సునాయాసంగా ప్రమాదంలో తగులుకునేట్లు చేసి అడవిలోనికి పారిపోయాడు. ఇప్పుడు తనేం చేయాలి? చంద్రవర్మ తను ఏం చేయాలో నిశ్చయించుకునే లోపల అతడున్న గుడిసెను కత్తులు, కటారు ధరించిన రాజభటులు చుట్టుముట్టు. లోపల ఉన్న వాళ్ళెవరో బయటికి రండి, పారిపోయేందుకు ప్రయత్నిస్తే ఈట గుచ్చి పైకెత్తాం అంటూ భటులు కేక పెట్టారు. చంద్రవర్మ దేనికైనా తెగించిన వాడిలా నిర్భయంగా గుడిసెలోంచి బయటికి వచ్చాడు. చంద్రవర్మ గుడిసెలోంచి బయటికి రావటం చూస్తూనే రాజభటులు నివ్వెరపోయారు. వాళ్ళు ముసలివాడిని ఎరుగుదురు. ఇంతకాలానికి అతడు తన చేతిలో చిక్కిపోయాడని వాణ్ణి రాజు దగ్గరకు పెడరెక్కలు విడిచి లాక్కుపోతే తమకు ఆయన గొప్ప బహుమానాలు ఇస్తాడని వాళ్ళు ఆశించారు. కానీ అక్కడ చంద్రవర్మ కనిపించేసరికి నువ్వెవరు, ముసలివాడెక్కడా అంటూ రాజభటులు నాయకుడు కత్తి దూసి కళ్ళెర చేస్తూ అతడి మీదికి వచ్చాడు. మీరు అనే ఆ ముసలివాడెవడో నాకు తెలియదు. పోతే నేనెవరో మీకు చెప్పే ముందు మీరెవరో నాకు తెలియజేయాలి అన్నాడు చంద్రవర్మ కత్తి తీస్తూ. చంద్రవర్మ నిర్భయంగా నిలబడిన తీరు, కత్తి తీయటం, అతడు కనబరిచిన ఒడుపు చూస్తే భటుల నాయకుడు ఆ ఒక్క క్షణకాలం నిశ్చేష్టుడయ్యాడు. అది అదనుగా తీసుకుని చంద్రవర్మ, మీరెవరో, ఏ రాజసేవకులో నాకు తక్షణం తెలియపరచాలి. నన్ను చుట్టుముట్టి హతమార్చే ప్రయత్నం చేయదలిస్తే అది మీ నాశనానికి దారి తీస్తుంది. నాకు వెనుక రక్షణగా గుడిసె గోడ అడ్డం ఉంది. ఆ వైపు నుంచి నన్ను మీరు ఎదుర్కోలేరు కనుక నాతో మీరు ఒక్కొక్కరుగా పోరాడాల్సి ఉంటుంది. ఇదిగో కత్తి దెబ్బ కాచుకోండి అంటూ చంద్రవర్మ ఒక అడుగు ముందుకు వేశాడు. చంద్రవర్మ చెప్పిందంతా యథార్థమని ఒక్క త్రుటి కాలంలో భటుల నాయకుడు గ్రహించాడు.
అతన్ని చుట్టుముట్టే ప్రయత్నం వృధా. అలా కాక ముఖాముఖి యుద్ధానికి తలబడితే తమలో ఒక్కొక్కరిని అతడు యమపురికి పంపగలడు. అతడి వాలకం చూస్తే ఆరితేరిన యోధుడిలా కనిపిస్తున్నాడు. అయ్యా, తమరెవరో మహాయోధుల్లా ఉన్నారు. అలాంటి మీకు తోటి యోధుడైన నాకు అనవసరంగా ఈ కలహం ఎందుకు? నేను రాజాజ్ఞ పొంది ఒకానొక ముసలివాడి కోసం ఈ అడవంతా గాలిస్తున్నాను. హఠాత్తుగా మీరు తటస్థపడ్డారు. జరిగిందేదో జరిగింది. ఇప్పుడు ఎవరి మార్గాన వాళ్ళు పోదాం అంటూ భటుల నాయకుడు రాజమార్గంగా అన్నాడు. తన ఎత్తుగడ పారినందుకు చంద్రవర్మ లోపల చాలా సంతోషించాడు. కానీ బయట ఎక్కడా లేని కరుకుదనం కనపరుస్తూ మీ రాజెవరు అని అడిగాడు. మా రాజెవరో మీకు తెలీదా? మీరు ఏ రాజ్యపు హద్దుల్లో ఉన్నారో ఆ రాజ్య పాలకుడి పేరు తెలియదనటం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు భటుల నాయకుడు. చంద్రవర్మ ఆ మాటలకు నవ్వి, రాజ్యాలు వాటి సరిహద్దులు గుర్తుంచుకోవడం నేనేనాడో మర్చిపోయాను. మా గురువు మరణించే ముందు నన్ను ఒక రాజును చూడవలసిందిగా ఆజ్ఞాపించాడు. ఆ రాజు పేరు శివసింహుడు. ఆయన్ను కలుసుకునేందుకు నేను భరతఖండం ఆ చివరి నుంచి ఈ చివరకు తిరుగుతున్నాను. ఆ సందర్భంలో నేను ఇక్కడ మీ కంటపడడం జరిగింది. ఇక మీ దారిన మీరు వెళ్ళవచ్చు అంటూ గిరుక్కున వెనుగు తిరిగిపోయాడు. చంద్రవర్మ మాటలు వింటూనే రాజభటులు వారి నాయకుడు ఆశ్చర్యచకితులై వెనుదిరిగి గుడిసెలో వెళ్ళబోతున్నట్లు నటించిన చంద్రవర్మను భటుల నాయకుడు వారిస్తూ, అయ్యా, మీరెవరో అపూర్వ పురుషుల్లా ఉన్నారు. మీ గురువుగారు ఏ రాజునైతే కలుసుకోమన్నారో ఆ రాజు శివసింహుడే ఈ ప్రాంతాల సరిహద్దు పాలకుడు అన్నాడు. చంద్రవర్మ ఎక్కడ లేని ఆశ్చర్యాన్ని కనిపిస్తూ, ధన్యుణ్ణి. ఆహా, ఎంతకాలానికి నా ప్రయాస ఫలించింది. గురువాజ్ఞ నెరవేరదేమోనని భయపడ్డాను. పదండి, తక్షణం శివసింహ మహారాజును దర్శనం చేసుకోవాలి అన్నాడు భటులను వేగిరపరుస్తూ. భటుల నాయకుడు తన అనుచరులకేసి ఓ మారు చూసి తరువాత అనుమానంగా చంద్రవర్మ కేసి చూస్తూ, అయ్యా, మీ గురువుగారు మిమ్మల్ని మా రాజుగారు దర్శనం చేయమని ఎందుకు చెప్పారు అని అడిగాడు. అది పరమరహస్యం, దేవరహస్యం కన్నా కూడా నిగూఢమైంది అంటూ చంద్రవర్మ ఆకాశం కేసి తల ఎత్తి, కంచుకోట, నా గుప్పెడ చిక్కావు కదా అన్నాడు బిగ్గరగా. కంచుకోట అన్న వాక్యం వింటూనే భటుల నాయకుడు తుళ్ళిపడి, అయ్యా, మీకు ఆ కంచుకోట సంగతి ఎలా తెలుసు అని అడిగాడు. ఆ కంచుకోట గురించి నాకు నా గురువుకు మాత్రమే తెలుసు. కానీ నువ్వు ప్రశ్నించిన తీరు చూస్తుంటే నీకు దాని గురించి కొద్దో గొప్ప తెలిసినట్లుగా కనపడుతుంది. వింత, ఆశ్చర్యం అంటూ చంద్రవర్మ విస్తుపోయాడు. ఇందులో ఆశ్చర్యమేముంది? ఆ కంచుకోటను గురించిన ఒకానొక రహస్యం తెలుసుకునేందుకే మేము ఈ అడవిలో ఒక జిత్తుల మారి ముసలివాడి కోసం గాలిస్తున్నాం అన్నాడు భటుల నాయకుడు. చంద్రవర్మ చప్పున తన కుడి అరచేతికేసి ఓ క్షణకాలం కళ్ళార్పకుండా చూసి, ఇప్పుడంతా తెలిసింది. ఆ ముసలివాడి దగ్గర కంచుకోటకు వెళ్లే మార్గాన్ని సూచించే పటం ఉన్నదని మీ రాజు అనుమానిస్తున్నాడు. ఆ ముసలివాడి కొడుకు దేవుళ్ళనే వాణ్ణి కారాగారంలో బంధించాడు. అవునా? మీ రాజంత అమాయకుడు అన్నాడు. భటుల నాయకుడు చంద్రవర్మ చేతికేసి పరీక్షగా చూసి, అయ్యా, మీరు సర్వజ్ఞులా ఉన్నారు. మీ అరచేతిలో ఈ వివరాలన్నీ కనబడటం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. ఎవరికి ఆశ్చర్యం, నీకా నాకా అంటూ చంద్రవర్మ కోపంగా భటుల నాయుడు కేసి చూసి, మీరు తక్షణం ఇక్కడి నుంచి కదిలి ఆ రాళ్ల గుట్ట వెనుక ఉన్న పల్లంలో నా కోసం వేచి ఉండండి. నేను కొద్ది క్షణాల తర్వాత అక్కడికి వస్తాను. తర్వాత అందరం కలిసి మీ రాజు దగ్గరికి పోదాం, తెలిసిందా అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లు. చంద్రవర్మ దగ్గర ఏవో అపూర్వ శక్తులు ఉన్నవని భ్రమపడిన భటుల నాయకుడు చిత్తం అంటూ తన అనుచరులతో గుట్ట వెనుక ఉన్న ప్రదేశానికి వెళ్ళిపోయాడు. వాళ్ళు గుట్ట వెనుక కనబడకుండా పోగానే చంద్రవర్మ బయలుదేరి అల్లంత దూరంలో ఉన్న చెట్లలోకి పోయి, అంతా మాట్లాడాను, దేవుడికి ప్రమాదం లేదు, ఎక్కడున్నావు జాంబవంతా అంటూ కేకబెట్టాడు. ఆ కేక వింటూనే ముసలివాడు చెట్లలోంచి బయటకు వచ్చి చంద్రవర్మను సమీపిస్తూ, జాంబవంతుడెవరు అని అడిగాడు. నువ్వే జాంబవంతుడివి. ముసలివాడాని కేక వేయటం బాగుండదని అలా పిలిచాను. నేను శివసింహుడి దగ్గరకు వెళ్తున్నాను. నీ కొడుకు దేవుడిని చెర నుంచి విడిపించటమే కాక నీ కంచుకోటలో దొరికే ధనరాశుల్లో భాగం కూడా ఇప్పిస్తాను. అక్కడికి వెళ్లే మార్గాన్ని తెలిపే పటం ఎక్కడ అన్నాడు చంద్రవర్మ. నీ మాటలు నమ్మవచ్చునా అన్నాడు ముసలివాడు అనుమానంగా. నువ్వు చేయగలిగింది ఏమిటి? నమ్మితే నీకు నీ కొడుకు క్షేమం కలుగుతుంది. పడమటి సముద్ర తీరంలో కంచుకోట ఉన్నదని తెలిసిన తర్వాత అక్కడి చేరటం ఒక సమస్య కాదు. సముద్రం తీరం వెళ్తే ఎప్పుడో ఒకప్పుడు అక్కడికి చేరకపోను.
ఉన్న పటం చూసినందువల్ల అక్కడి వెళ్లేందుకు దగ్గర మార్గం కానీ సులభ మార్గం కానీ కనబడవచ్చునని ఆశపడుతున్నాను అన్నాడు చంద్రవర్మ. చంద్రవర్మ ఇలా అనేసరికి ముసలివాడికి కిమ్మనకండా తన దుస్తుల్లో దాచి ఉంచిన ఒక పెద్ద తాళపత్రపు కవివెలె బయటకు తీసి దాన్ని విసనకర్రలా గుండ్రంగా విప్పుతూ చంద్రవర్మతో, ఇదిగో కంచుకోటకు వెళ్లే మార్గాన్ని తెలిపే పటం అన్నాడు. చంద్రవర్మ ఆ పటాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూశాడు. అందులో కొండలు, అడవులు, నదులు, ఎడారులు స్పష్టంగా చిత్రించబడి ఉన్నాయి. సముద్రం చిత్రించబడిన చోటుకు ఆనుకొని ఎత్తైన గోడలతో ఒక కోట కనబడుతుంది. ఆ కోట గోడల మీదుగా కనిపిస్తున్న పెద్ద భవనాలను పొగలాంటిదేదో కమ్ముకొని ఉంది. చంద్రవర్మ తనలో రేకెత్తిన భయాందోళనలను తొక్కిసపడుతూ, ఈ అడవులు, నదులు, ఎడారులు దాటి మానవమాత్రుడు ఎవడైనా అక్కడికి చేరటం సాధ్యమేనా అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఈ కంచుకోటను మా పూర్వుల్లో ఒకరు చూశారు. నేను ముసలివాడిని అయ్యాను, కానీ లేకపోతే నేను ఒంటరిగా అక్కడికి వెళ్ళి ఉందును అన్నాడు ముసలివాడు. ముసలివాడి మాటలకు చంద్రవర్మ నవ్వి, సరే, ఈ పటం నాకు ఇచ్చేయి, నేనే స్వయంగా ఈ కంచుకోటకు వెతుక్కుంటూ వెళ్తాను. నీ కొడుకు దేవుడిని కూడా వెంట తీసుకుపోతాను. నువ్వు ఆ గుడిసెలో క్షేమంగా ఉండవచ్చు. రుద్రవరపురం రాజైన శివసింహుడితో అన్ని సంగతులు మాట్లాడి నేను నీ కుమారుడు తిరిగి వచ్చే వరకు నీకు అన్ని వసతులు సరిగా ఉండే ఏర్పాటు చేస్తాను అన్నాడు. ముసలివాడు అయిష్టంగా తన చేతిలోని పటాన్ని చంద్రవర్మకి ఇస్తూ, ఇందులో మోసమేమీ లేదు కదా, ముసలివాడిని మోసగించటంలో మహాపాపం అన్నాడు. నిన్ను నీ కొడుకును నేను మోసగించను, రాజు శివసింహుణ్ణి కూడా. అతడు సన్మార్గవర్తి అయితే నేను మోసగించబోవటం లేదు. అలా కాక చంద్రవర్మ మాట ముగియకముందే అతడికి పెద్దగా గుర్రం సకిలించిన ధ్వని వినబడింది. అతడు చెట్లల్లోంచి గుట్టకేసి తొంగి చూశాడు. రాజభటుల నాయకుడు తన గుర్రాన్ని గట్టు మీదుగా ఎక్కించి గుడిసె ఉన్న చోటకు వస్తున్నాడు. అది చూస్తూనే చంద్రవర్మ ముసలివాడి కేసి తిరిగి, నేను రాజభటుల్ని వెంట పెట్టుకుని రుద్రవరం వెళ్ళి రాజును కలుసుకుంటాను. నువ్వు ప్రస్తుతానికి నీ గుడిసెలో ఉండవచ్చు. నేను త్వరలోనే నీ కోసం కబురు చేస్తాను. ఇప్పుడు నువ్వు నగరానికి వచ్చి అక్కడే హాయిగా జీవించవచ్చు అంటూ భటుల నాయకుడికి ఎదురు వెళ్ళాడు. చంద్రవర్మ తనను సమీపిస్తడం చూసి భటుల నాయకుడు గుర్రాన్ని దిగుతూ, అయ్యా, తమరు ఎంతకు రాకపోయేసరికి నేనే బయటికి వస్తున్నాను. ఈ గుర్రం తమ కోసమే. మీరు నగరానికి వస్తున్నట్లు రాజుగారికి వార్త పంపాను అన్నాడు. నేను కొన్ని శక్తులను ఆవాహ చేసుకునేందుకు అడవిలోనికి వెళ్ళాను. మీ రాజుని గురించి వాటిలో ఒక్క మంచి మాట చెప్పకపోవటం నాకు ఆశ్చర్యంగా ఉంది. మీ రాజు అంత దుష్టుడా అని అడిగాడు చంద్రవర్మ. అయ్యా, రాజు దుష్టుడో మంచివాడో అతడి సేవకులు అయిన మాకెలా తెలుస్తుంది? ఆ సంగతి ప్రజలకు, పొరుగు రాజులకు తెలియాలి. మాకు కావాల్సిందల్లా నెల భత్యాలు సరిగా ముట్టడం అంతే. అవి ముట్ట చెప్పినవాడు మంచిరాజు, ముట్ట చెప్పనివాడు చెడ్డరాజు అన్నాడు భటుల నాయకుడు. ఆ మాటలతో చంద్రవర్మకు తను శివసింహుడి దగ్గర ఎంతో మెలుగుతో మెలగవలసి ఉంటుందని అర్థమైంది. కంచుకోటను చేరాలంటే తనకు కొంత బలగం కావాలి. అది శివసింహుడి లాంటి రాజు వల్లనే తనకు లభ్యమవుతుంది. ఒంటరిగా కంచుకోటను చేరాలని చూడడం ఆత్మహత్యతో సమానం. మార్గంలో అనేక ఘోర ప్రమాదాలు ఎదుర్కోవలసి ఉంటుంది. కనుకనే అక్కడికి వెళ్లేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదని చంద్రవర్మ గ్రహించాడు. పోతే శివసింహుడికి తనను గురించిన నిజం చెప్పుకోవటం మహాప్రమాదం కావచ్చు. రాజభటులు నమ్మినట్టే అతడిని తన గొప్ప మంత్రశక్తులు గలవాడిని నమ్మించాలి. అయ్యా, ఇక మనం నగరానికి బయలుదేరదామా అంటూ భటుల నాయకుడు గుర్రాన్ని చంద్రవర్మ పక్కకు అదిలించాడు. చంద్రవర్మ కళ్ళెం అందుకొని గుర్రం మీద ఎక్కి కూర్చున్నాడు. కొంత దూరం అడవిలోనూ, కొంత దూరం కొనుమల వెంట ప్రయాణించి చంద్రవర్మ, రాజభటులు 2 గంటల తర్వాత రుద్రపురం చేరారు. నగర ద్వారాలు, వీధులు, తోరణాలు అలంకరించబడి ఉన్నాయి. రాజమార్గానికి ఇరువైపులా సోలుపోలుగా నగరవాసులు నిలబడి ఉన్నారు. రాజభటులతో కలిసి చంద్రవర్మ రాజమార్గం మీదికి వచ్చేసరికి ప్రజల్లోంచి కరతాళ ధ్వనులు, మహామాంత్రికుడికి జై అన్న కేకలు వినిపించినాయి. ఆ జైజేలు వింటూనే చంద్రవర్మ తికమకబడిపోయాడు. తను మహామాంత్రికుడా, ఇది చాలా వింతగా ఉందే అనుకున్నాడు అతను. అంతలో అతడికి భటుల నాయకుడు చెప్పిన మాటలు గుర్తొచ్చినాయి. తను అరచేతిని పరీక్షగా చూసుకొని ముసలివాణ్ణి గురించి, కంచుకోటకు వెళ్లే మార్గాన్ని తెలిపే పటాన్ని గురించి అన్న మాటలు భటుల నాయకుడికి అద్భుతంగా కనిపించి ఉంటాయి. ఆ కారణంగా అతడు రాజుకు తన గొప్ప మాంత్రికుడనే వార్త పంపి ఉంటాడు. తన్ను ఇలాంటి మర్యాదలతో, ముఖస్థుతులతో లోబర్చుకునేందుకు రాజు ఈ ఆర్భాటాలన్నీ ఏర్పాటు. చంద్రవర్మ రాజప్రసాదాన్ని సమీపించేసరికి ముఖద్వారం దగ్గర రాజు శివసింహుడు, మంత్రులు, రాజోద్యోగులు అతడికి ఎదురు వచ్చి ఘనంగా స్వాగతం ఇచ్చారు.
చంద్రవర్మ గుర్రం దిగగానే రాజు అతడి దగ్గరకు వచ్చి ఎంతో ఆప్యాయంగా అతడి భుజం మీద చేయి వేసి, చంద్రవర్మ, ఇంత చిన్న వయసులో నీ అంత గొప్ప మంత్రవేత్తలైన వాళ్ళు ఏ కాలంలోనూ లేరనుకుంటున్నాను. నా రాజ్యపు సరిహద్దుల్లో నివాసం ఏర్పరచుకొని మహాకంటకుడిగా తయారైన శంకుణ్ణి నీవు హతమార్చటం చూసి నేను నా ప్రజలు చాలా ఆనందపడ్డాం అన్నాడు. రాజు శివసింహుడు అలాగానే చంద్రవర్మ ఎంతో ఆశ్చర్యపోయాడు. కానీ తన ఆశ్చర్యాన్ని బయటకు కనబరచకుండా చిరునవ్వు నవ్వి, ఆ శంకుడు పరమదుష్టుడు, మహాపాపి, అందుకే వాడిని యమపురికి పంపాను అన్నాడు. ఆ శంకుడి కొండపైన ప్రస్తుతం ఉంటున్న నీ స్నేహితుడు కాలకేతుడి ద్వారా నిన్ను గురించి సర్వం తెలుసుకున్నాను. అతడి సలహాను పాటించే నిన్ను కంచుకోటకు వెళ్ళి రావాల్సిందిగా కోరేందుకు నా భటుల చేత ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది అన్నాడు శివసింహుడు. అదెంత పని అంటూ చంద్రవర్మ చిరునవ్వు నవ్వాడు. అంతలో మంత్రి రాజు చెబులో ఏదో చెప్పగా రాజు ప్రసాదం కేసి నడుస్తూ, చంద్రవర్మ, నువ్వు ప్రయాణ బడలికలో ఉండి ఉంటావు. భోంచేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత అన్ని సంగతులు వివరంగా మాట్లాడుకుందాం అన్నాడు. చంద్రవర్మకు రాజగృహంలో చక్కని విడిది ఏర్పాటు చేయబడింది. అతడు స్నానం ముగించి రాగానే రకరకాల పిండి వంటలతో భోజనం పెట్టారు. తర్వాత చంద్రవర్మ పట్టుపరుపులు బాలీసులు పరిచి ఉన్న మంచం మీద పడుకుని నిద్రపోయేందుకు ప్రయత్నించాడు. కానీ అతడికి ఎంతకు నిద్ర పట్టలేదు. శంకుడి కొండ మీద ఉంటున్న కాపాల్ని కాలకేతు ద్వారా శివసింహుడు తనను గురించి కొంత తెలుసుకున్నాడు. కంచుకోటను చేరగలవాడు తనొక్కడే అని కాలకేతుడు శివసింహుడితో చెప్పటంలో ఉన్న రహస్యం ఏమిటి? ఈ విషయాన్ని గురించి కొంచెంసేపు తీవ్రంగా ఆలోచించేసరికి చంద్రవర్మకు కాలకేతుడు ఎత్తుగడ ఏమిటో తెలిసిపోయింది. తను తిరిగి రాజ్యం జయించుకునేందుకు డబ్బు బలగం కావాలి. వాటిని సంపాదించడానికి కంచుకోటలో ఉన్నవి అని చెప్పబడే ధనరాశులు ఎంతో సహాయపడగలవు. చంద్రవర్మ ఇలాంటి ఆలోచనలో ఉండగా సేవకుడు వచ్చి రాజుగారు ప్రధానమంత్రి అతడి కోసం సమాలోచన మందిరంలో వేచి ఉన్నట్లుగా వర్తమానం చెప్పాడు. చంద్రవర్మ కొద్దిసేపటికల్లా సమాలోచన మందిరానికి వెళ్ళాడు. చంద్రవర్మ, నేను కంచుకోటలో ఉన్న ధనరాశుల కోసం ఆశించటం లేదు. ఆ సంగతి ముందుగానే నీతో చెప్పడం మంచిదని చెప్తున్నాను అన్నాడు రాజు శివసింహుడు. చంద్రవర్మ తల ఆడించి ఊరుకున్నాడు. అయితే ఆ కంచుకోటను గురించి నాకింకా ఆసక్తి ఎందుకనే ప్రశ్న వస్తుంది. దానికి నేను ఇవ్వబోయే సమాధానం కొంత చిత్రంగా ఉండవచ్చు, కానీ అది ముమ్మాటికి సత్యం. ఆ కంచుకోట సముద్ర తీరాన ఉన్నదని తెలుసు కదా అన్నాడు రాజు. అవును, పడమటి సముద్ర తీరం 1000 సంవత్సరాల ఈ మధ్య దానిని చూసిన మానవ మాత్రుడు ఎవరు లేడు అన్నాడు చంద్రవర్మ. ఈ మాటలు వింటుంటే మంత్రి ఆశ్చర్యంగా రాజుకేసి చూశాడు. రాజు తలపంకించి, కావచ్చు, ఆ కంచుకోట గోడలను ఒక పక్క సముద్ర జలం తాకుతూ ఉంటుందని చాలామంది నమ్మకం, అవునా అన్నాడు. అలా అని నేను విన్నాను అన్నాడు చంద్రవర్మ. ఆ గోడ పక్కన ఉన్న సముద్ర జలంలో ఒక మాంత్రికుడి వల్ల కంచు కుండల్లో బంధించబడిన కొన్ని అపురూప ప్రాణులవని మా పూర్వీకుల నమ్మకం. మా తండ్రి గారు వాటి కోసం ఎంతో ప్రయత్నించారు, కానీ ఫలితం కలగలేదు. ఇచ్ఛామాత్రంగా మానవ రూపాన్ని, అంతలోనే మహాకాలనాగు రూపాన్ని ధరించగల నీ స్నేహితుడు కాలకేతుడి ద్వారా ఆ కంచుకుండలను నువ్వు తేవగలన్న ఆశ నాకు కలిగింది అన్నాడు రాజు శివసింహుడు. రాజు మాటలు వింటూనే చంద్రవర్మ ఇందులో పెద్ద మోసం ఉందని గ్రహించాడు. అపురూప ప్రాణులవన్నీ చెప్పబడే కంచుకుండలం కోసం ఎవరూ ఇంత శ్రమపడరు. శివసింహుడికి కావాల్సింది కంచుకోటలో ఉన్నదనబడే ధనం. దాన్ని సాధించడం అతడి వల్ల కాక మంత్రశక్తులు ఉన్నని భ్రమపడి తన సహాయం కోరుతున్నాడు. నిజంగానే కంచుకోటలో ధనరాశులు దొరికితే వాటిని శివసింహుడి పాల పడకుండా మోసానికి ప్రతీకగా మరింత మోసాన్ని ప్రయోగించి తనవిగా చేసుకోగలనన్న ధైర్యం చంద్రవర్మ కలిగింది. నాబోటి మంత్రవేత్తలకు కావలసింది ఇటువంటి కష్టసాధ్యమైన కార్యాలు సాధించడమే. నేను కంచుకోటకు వెళ్తాను. నా వెంట కొద్దిమంది సిబ్బందిని పంపండి. వాళ్లల్లో దేవలుడు అనే యువకుడు కూడా ఉండటం అవసరం అంటూ చంద్రవర్మ తన చేతికేసి పరీక్షగా చూసుకున్నాడు. రాజు శివసింహుడు మంత్రి ముఖాలు చూసుకున్నారు. ఓ క్షణకాలం ఆగి రాజు చంద్రవర్మతో, ఆ దేవుడు తండ్రి అయిన ముసలివాడు అరణ్యంలో తిరుగుతున్నాడు, వాడు నువ్వు కలుసుకున్నావా అన్నాడు. ఎవడా ముసలివాడు? ఓహో అంటూ చంద్రవర్మ తన చేతికేసి మరింత తీవ్రంగా చూసి, అతను అడవిలోనే ఒక పూరి గుడిసెలో ఉన్నాడు. అతడికి అవసరమైన సౌకర్యాలన్నీ కలిగించండి. ఒకవేళ అతడి నగరానికి వచ్చి ఉంటానంటే అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయండి. నేను కంచుకోటను చేరగలగటం ఆ ముసలివాడి మీద, అతడి కొడుకు దేవుడి మీద ఆధారపడి ఉంది అన్నాడు. చంద్రవర్మ చెప్పిన దానికి రాజు కానీ మంత్రి కానీ కిక్కురు మనలేదు. అలాగే నువ్వు చెప్పినట్లే చేస్తాం. దేవుళ్ళని నువ్వు వెంట పెట్టుకుపోవచ్చు. నీకు రక్షణగా ఒక 1000 మంది సైనికులు ఉంటే సరిపోతుందా అన్నాడు రాజు.
ఆ మాటలకు చంద్రవర్మ బిగ్గరగా నవ్వి, నేను వెళ్తుంది ఎవరి మీద యుద్ధానికి కాదు. ఒకవేళ యుద్ధమే చేయవలసి వస్తే అది అదృశ్యంగా ఉండి నా మార్గాన్ని అటకాయించే దుష్టశక్తుల మీద చేయవలసి ఉంటుంది. దానికి నా మంత్రశక్తి తప్ప మీ సైనికులు ఏమాత్రం సహాయకారులు కారు. నాకు కావాల్సిందల్లా ఆహార పదార్థాలు మోసేందుకు కొన్ని గాడిదలు, వాటిని తోలేవాళ్ళు. నా వెంట ఓ 10 మంది అనుచరులు ఉంటే సరిపోతుంది. వాళ్ళు సైనికులే కావాల్సిన అవసరం లేదు అన్నాడు. అలా కాదు, నా ఉద్యోగుల్లో నమ్మకస్తులు, ధైర్య సాహసాలు గలవాళ్లుగా చూసి 4-5 మందిని నీ వెంట పంపుతాను. వారి వెంట ఓ 50 మంది సైనికులు ఉంటారు. నా రాజ్యపు ఏళ్లలు దాటి నువ్వు పడమటి కనుమలు ప్రవేశించే ముందు ఆ ప్రాంతాలకు మండలాధీశులుగా ఉన్న వీరమల్లుడు నీకు కావలసిన ఇతర సహాయం ఏదైనా ఉంటే అది చేస్తాడు అన్నాడు రాజు. వీరమల్లుడన్న పేరు వింటూనే చంద్రవర్మకు తన సేనా నాయకుడు ధీరమల్లుడు పేరు గుర్తొచ్చింది. అతడు తనకు విశ్వాసపాత్రుడైన సేవకుడు సుబాహుడు ఏమైపోయారు అని చంద్రవర్మ విచారంగా ఒక నిట్టూర్పు విడిచాడు. మహారాజా, మీకు తోచిన విధంగా చేయండి. రేపు సూర్యోదయం వేళ నా ప్రయాణం. కంచుకోటకు వెళ్లే లోపల నేను మహారణ్యాలు, కొండలు, ఎడార్లు దాటవలసి ఉంటుంది. ఆహార పదార్థాలను మోసే జంతువులను, ఏ ప్రాంతానికి తగిన వాటిని ఆ ప్రాంతంలో నేను ఉపయోగించవలసి ఉంటుంది. అందువల్ల ఎడారిలో ప్రయాణించేటప్పుడు నాకు ఒంటెల అవసరం కూడా కలగవచ్చు. ఆ ఏర్పాట్లన్నీ సరిహద్దుల్లో ఉన్న మీ మండలాధిపతి వీరమల్లుడు చూసేలా తగిన ఏర్పాటు చేయండి అన్నాడు చంద్రవర్మ. అవన్నీ నేను చూస్తాను, నువ్వేమీ ఆదుర్దపడవసరం లేదు అన్నాడు రాజు శివసింహుడు. మర్నాటి ఉదయం కంచుకోట దిక్కుగా చంద్రవర్మ ప్రయాణం ప్రారంభమైంది. శివపురం పొలిమేరకు రాజు, మంత్రులు, ప్రజలు వెంట వచ్చి చంద్రవర్మను సాగనంపారు. అతడి వెంట ముఖ్యాంశుడుగా ముసలివాడి కొడుకు దేవళ్ళున్నాడు. అతన్ని ఈ కిందటి రాత్రే కారాగారం నుంచి విడుదల చేశారు. అడవుల గుండా చంద్రవర్మ కొన్ని యోజనాల దూరం ప్రయాణం చేశాడు. అతడికి ముసలివాడు ఇచ్చిన పట మార్గాన్ని చూపేందుకు అంతగా ఉపయోగించలేదు. కీకారణ్యాలు, ఎత్తైన కొండలు తప్ప చంద్రవర్మకు ఎక్కడా మానవ సంచారం కనిపించలేదు. తను పడమటి దిక్కుగా పోతున్నది లేక మార్గం తప్పినది తెలుసుకునేందుకు అతడికి సూర్యోదయం, సూర్యాస్తమాలే గుర్తులు. ఇలా కొన్ని దినాలు ప్రయాణించిన తర్వాత ఒకనాటి సూర్యోదయం వేళ దేవుడు ఒక ఎత్తైన రాతి మీద నుంచి పెద్దగా చప్పట్లు తెరుస్తూ, ఇదిగో మనం ఏదో శిథిల నగరానికి చేరాం, ఇదే కంచుకోట కావచ్చు అని కేకలు పెట్టాడు. ఆ కేకలు వింటూనే చంద్రవర్మ, అతడి వెంట ఉన్న రాజోద్యోగులు పరిగెత్తుకుంటూ దేవుళ్ళున్న చోటకు వెళ్ళి అతడు చెప్పిన దిక్కుగా దృష్టి సారించారు. ఎదురుగా కొండ దిగువన శిథిలావస్థలో ఉన్న ఒక మహానగరం వారి కంటబడింది. పడిపోయిన గోడలు, ఒక పక్కకు ఒరిగి కూలటానికి సిద్ధంగా ఉన్న ఇంటి కప్పులు, వాటి మధ్య చిత్తొత్తుగా పెరిగినట్టున్న చేమలు, ఆ ప్రదేశమంతా భీతి కొలిపేలా ఉన్నది. ఇది కంచుకోట కాదు, అయినా మనం ఒకసారి ఆ శిథిల గృహాలను పరీక్షించి చూడటం మంచిది. నా వెంట రండి అంటూ చంద్రవర్మ రాతి మీద నుంచి దిగి శిథిల గృహాలకేసి బయలుదేరాడు. అందరూ కలిసి వాటిని సమీపించేసరికి ఒకానొక పాడుపడ్డ ఇంటి ముందు నుంచి ఆడుకుంటున్న 3 పులిపిల్లలు వారికి కనిపించినాయి. అవి చంద్రవర్మను, అతడి వెంట ఉన్న వారిని చూస్తూనే బుసలు కొట్టి ఒక్క గంతులో రాళ్ల వెనుకకు పారిపోయినాయి. ఆ మరుక్షణం పులి పెద్దగా గాండ్రించిన చప్పుడు వినబడింది. ఆ ధ్వని వింటూనే చంద్రవర్మ టక్కున అక్కడే ఆగి, మనము ఈ ఇంటిని సమీపించడం క్షేమం కాదు, మరోవైపుగా వెళ్దామంటూ ఇంకో దిక్కుగా దారితీశాడు. దాదాపు 5-6 ఆమడల వైశాల్యం ఉన్న ఆ శిథిల నగరంలో వారికి ఎక్కడా మానవ మాత్రుడున్న సూచనలు కనిపించలేదు. అప్పుడక్కడ ప్రతి గృహం శిథిలావస్థలోనే ఉంది. కొన్ని కాలిపోయి నల్లగా మసిబూసినట్లున్నాయి. ఒకప్పుడు మానవులు నివసించిన ఆ గృహాల్లో ఇప్పుడు అడవి పందులు, చిరుతపులులు ఇలాంటి అడవి మృగాలు స్థావరం ఏర్పరచుకున్నాయి. చంద్రవర్మ నగరం మధ్యకు వచ్చేసరికి అక్కడ ఎత్తైన ఒక శిథిల ఫలకం కనిపించింది. దాని మీద కనిపించినట్టుగా కొన్ని అక్షరాలు చెక్కబడి ఉన్నవి. చంద్రవర్మ శిలాఫలకాన్ని సమీపించి అక్షరం కూడబలుక్కుంటూ మొత్తం శాస్త్రాన్ని చదివాడు. అందులో ముఖ్యమైన విషయాలు ఇలా ఉన్నాయి. ఇది కరవీరపురము. 1000 సంవత్సరాల సర్వసంపదలతో తులతూగిన ఈ నగరాన్ని ఉత్తర దిశ నుంచి వచ్చిన బర్బులు అనబడి జాతి వాళ్ళు కొల్లగొట్టి ఆ ధనాన్ని తమ రాజ్యాన్ని కంచుకోటకు చేరవేశారు. చంద్రవర్మ ఈ శాస్త్రాన్ని చదివి తన అంచులకేసి తిరిగి, ఇక మనం ఇక్కడ కాలాన్ని వృధాపుచ్చటం మంచిది కాదు. ఈ శిథిల నగరంలో రాళ్ళు రప్పలు తప్ప మరేం లేవు. ఇది కంచుకోట కాదు, బయలుదేరండి అన్నాడు. అందరూ తిరిగి పడమటి దిక్కుగా ప్రయాణం సాగించారు.
కురువీరపురం శిథిలాలను దాటి పడమటి దిక్కుగా కొంత దూరం ప్రయాణించిన తర్వాత హఠాత్తుగా చంద్రవర్మ మార్గాన ఎత్తైన పర్వతాలు కనిపించినాయి. ఆ పర్వతాలను దాటి అవతలి వైపుకు చేరటం కఠిన సమస్యగా పరిణమించింది. పర్వత ప్రాంతమంతా ఎగుడు దిగుడు రాళ్లమయం. ఆహార పదార్థాలను మోస్తున్న కంచెరగాడిదలు కాలుని పర్వత పైభాగానే చేరేందుకు ఏమాత్రం అవకాశం లేదు. ఎవరు మోయగలనన్ని ఆహార ధాన్యాలు వాళ్ళు భుజాన వేసుకుని పర్వతం ఎక్కటం ఒక్కటే మనకున్న మార్గాంతరం. కంచెరగాడిదలను ఈ అడవిలో వదలవలసిందే అన్నాడు చంద్రవర్మ. దీనికి మొదట్లో శివసింహుడు పంపిన 4 రాజోద్యోగులు అభ్యంతరం చెప్పారు. కొండ అవతల ఏముందో మనకు తెలియదు, బహుశా అక్కడ ఆహార పదార్థాలు లభ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు కంచెరగాడిదల మీద ఉన్న ఆహార ధాన్యాలు ఎక్కువ భాగం అడవిలో వదిలిపెట్టి మనిషి మోయగలని మాత్రమే తీసుకొని కొండల్లో అవతలికి పోవటం ప్రమాదకరం అన్నారు వాళ్ళు. ఈ కొండ ఎక్కేందుకు ఎక్కడా కాలిబాట కూడా ఉన్నట్లేదు. మనమే తాళ్లు కట్టుకొని వాటి ఆసరాతో కొండ ఎక్కవలసి ఉంటుంది. అలాంటప్పుడు కంచెరగాడిదలను కూడా మనం కొండలపైకి తాళ్లతో ఎలా లాగగలం? కనుక కొంత ఆహార ధాన్యాన్ని కంచెరగాడిదలను ఈ అడవిలో పాలు చేయవలసిందే తప్పదు అన్నాడు. ఈ చెప్పిన దానికి ఆ 4 రాజోద్యోగులు తప్ప తత్తిమా వాళ్ళు ఆమోదం తెలిపారు. ఆ వెంటనే గాడిదల మీద నుంచి బరువు దించి వాటిలో ఎవరు మోయగలినన్ని వాళ్ళ మూటలు కట్టుకొని వాటిని తల మీద భుజాల మీద ఎత్తుకొని అందరూ కొండ ఎక్కడం ప్రారంభించారు. ఆ కొండ ఎక్కే ప్రయత్నం సూర్యోదయం వేళ ప్రారంభమైంది. సరిగా మిట్ట మధ్యాహ్నం వేళ వాళ్ళు కొండ మీద ఒకానొక చదును ప్రదేశాన్ని చేరారు. అక్కడ అన్నాలు వండుకొని తిని కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరిగి కొండ ఎక్కే పని ప్రారంభమైంది. సాయంకాలమై సూర్యాస్తం 1-2 గడియల్లో అవుతుందనగా వాళ్ళు కొండ శిఖరాన్ని చేరారు. అందరికన్నా ముందుగా శిఖరాన్ని చేరిన చంద్రవర్మ దేవళ్ళు తమ కంటబడిన అద్భుత దృశ్యాన్ని చూసి మహదానందం పొందారు. కొండకు దిగువగా వారికి ఒక మహానగరం కనిపించింది. ఆ నగరంలోని ఎత్తైన భవనాల మీద సూర్యకాంతి పడి కళ్ళు మిరుమిట్లు గొలుపుతుంది. నగరానికి కొండకు మధ్యనున్న ప్రదేశంలో పండ్ల తోటలు, పంట పొలాలు సమృద్ధిగా ఉన్నాయి. ఈ నగరం ఎవరిది? దీని పేరేమిటి అని చంద్రవర్మ ఆశ్చర్యపడుతున్నంతలో రాజోద్యోగుల్లో ఒకడు వారిని సమీపించి దిగువనున్న నగరం కేసి చూసి సంతోషంతో ఉక్కిరిబుక్కిరైపోతూ శివపురం శివపురం అని కేక పెట్టాడు. ఇది శివపురం అని నీకెలా తెలుసు? ఈ పట్టణానికిలోకి ఎప్పుడైనా వెళ్ళావా అని చంద్రవర్మ అతన్ని అడిగాడు. అయ్యా, ఈ శివపురంలో కొంతకాలం కిందట నేను 1 నెల రోజుల పాటు ఉన్నాను. ఇది రుద్రపుర రాజ్యానికి పడమటి సరిహద్దు మీద ఉన్న పట్టణం. ఆ తరువాత అంత పెద్ద ఎడారి. ఈ శివపుర నగరానికి రాజప్రతినిధిగా ఉంటున్న వీరమల్లుడు అనబడే ఆయన కూడా నాకు తెలుసు అన్నాడు రాజోద్యోగి. అయితే నీకు రుద్రపురాన్ని నుంచి ఈ పట్టణానికి వెళ్లే మార్గం బాగా తెలుసన్నమాట. ఆ మాట నాతో ఎప్పుడు అనలేదే అన్నాడు చంద్రవర్మ అనుమానంగా. ఈ ప్రశ్న వింటూనే రాజోద్యోగి కొంచెం తేరుకొని, అయ్యా, నేను క్రితంలో ఈ పట్టణానికి వచ్చిన మార్గం ఇది కాదు. రాజధాని నగరం రుద్రపురం నుంచి ఈ శివపుర పట్టణానికి మరేదో మార్గం కూడా ఒకటి ఉన్నది. అది ఇప్పుడు నాకు బాగా గుర్తులేదు అన్నాడు. చంద్రవర్మ రాజోద్యోగితో ఇలా మాట్లాడుతున్నంతలో కొండ మీద నుంచి బేరీ మోగిన ధ్వని వినబడింది. ఆ వెంటనే దాని ప్రత్యుపకారంగా పట్టణ ప్రాకారంలోని ఒక బురుజు మీద నుంచి భీకరమైన డంకానాదం మోగించబడింది. ఆ క్షణంలోనే విల్లంబులు వీటలు ధరించి కొందరు సైనికులు బురుజు మీదకి వచ్చారు. తమను శత్రువులుగా భావించిన నగర రక్షకులు ఈ సంకేతాలతో హెచ్చరికలు చేసుకుంటున్నారని చంద్రవర్మ గ్రహించాడు. బురుజు మీదున్న సైనికులు తమ మీద బాణాలు ప్రయోగించక ముందే తాము మిత్రములని వాళ్లకు తెలియచెప్పటం అవసరమని అతనికి తోచింది. వెంటనే చంద్రవర్మ ఒక తెల్లగుడ్డను తన కత్తి మొనతో పైకెత్తి గాల్లో ఊపాడు. బురుజు మీదికి వచ్చిన సైనికులు ఒక క్షణకాలం కొండ శిఖరానికి చూస్తూ నిలబడిపోయారు. అంతలో ఆజానుభావుడైన ఒక వ్యక్తి సైనికులను తోసుకుంటూ ముందుకు వచ్చి విల్లు ఎక్కుపెట్టి దాని చంద్రవర్మ కేసి బాణంతో వదిలాడు. రివ్వుమనే శబ్దంతో బాణం వచ్చి చంద్రవర్మ కొద్ది దూరాన భూమిలో గుచ్చుకుంది. దానికి ఒక కాగితం కట్టుబడి ఉంది. చంద్రవర్మ ఆత్రంగా బాణం అందుకొని దానికి కట్టి ఉన్న కాగితాన్ని విప్పి చదివాడు. శివపురం కోటబుర్జుల రక్షణ దళం నాయకుడు తన పేరు, ఊరు, ప్రాంతం, ఏ పని మీద వచ్చింది తెలుపవలసిందిగా అడుగుతున్నాడు. వెంటనే జాబు రాకపోతే శత్రువులుగా భావించి సర్వనాశనం చేయగలమని కూడా హెచ్చరించాడు. చంద్రవర్మ రుద్రపురం రాజు శివసింహుడిని తనకు ఇచ్చిన ఆజ్ఞాపత్రాన్ని బాణాన్ని కట్టి దాన్ని కోట బురుజు మీద పడేలా వదిలాడు. కొద్దిసేపటికల్లా బురుజు మీద కోలాహలం బయలుదేరింది. చంద్రవర్మను అతడి అనుచరులను ఆహ్వానిస్తూ సూచనగా సైనికులు జయజయధ్వానాలు చేశారు. కొండ మీద నుంచి నగరం వైపుకు ఉన్న రాతి మెట్ల మీదుగా చంద్రవర్మ అతడి వెంట ఉన్నవారు నడిచి కొద్దిసేపటికల్లా
కోట చుట్టూ ఉన్న ఆగర్తాన్ని చేరారు. ఆ సరికి అక్కడికి కొందరు సైనికులు వచ్చి గుమిగూడారు. చంద్రవర్మ వారిని చూస్తూనే ఆశ్చర్యానందంతో ఉక్కిరిబుక్కిరైపోయాడు. అందుకు కారణం సైనికుల ముందుగా సేనానాయకుడి దుస్తుల్లో ఉన్న సుబాహుడు అతని కంటపడ్డం. సుబాహుడు కూడా తన యువరాజు అయిన చంద్రవర్మ త్రుటిలో గుర్తించగలిగాడు. ఆ వెంటనే అతడు చంద్రవర్మకు హెచ్చరిగా చేయి ఊపాడు. దాని భావం తాము ఒకరినొకరు గుర్తించినట్టు ఇతరులకు తెలియకూడదని. చంద్రవర్మ ఈ సూచనను గ్రహించి చకచకా ముందుకు నడిచి సుబాహుణ్ణి సమీపిస్తూ సగౌరవంగా అతడికి నమస్కరించి, మీరు శివపురం సేనా నాయకులా? నేను రాజప్రతినిధి వీరమల్లు గారిని కలుసుకోవాల్సి ఉంది. వారితో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి అన్నాడు. అదెంత పని? ముందుగా మీకు మీ అనుచరులకు విడిది భోజనం సదుపాయాలు ఏర్పాటు చేయనియండి. విశ్రాంతి తీసుకున్న తర్వాత మీరు రాజప్రతినిధి చూడవచ్చు అంటూ సుబాహుడు తన వెంట ఉన్న సైనికులకు చంద్రవర్మ పరివారాన్ని అప్పగించాడు. సైనికులు చంద్రవర్మ అనుచరులు కోటలోనికి వెళ్ళిపోగానే సుబాహుడు ఎంతో ఆశ్చర్యంగా భక్తితో చంద్రవర్మకు నమస్కరించి, మహారాజా, నేను చాలా అదృష్టవంతుని. ఈ జన్మలో తిరిగి మీ దర్శన భాగ్యం లభిస్తుందని అనుకోలేదు. ఇంటికి వెళ్ళి అన్ని సంగతులు మాట్లాడుకుందాం రండి అంటూ కోటలోనికి దారితీశాడు. చంద్రవర్మ సుబాహుడి ఇంటికి వెళ్ళి కొద్దిసేపటికల్లా అతన్ని గురించి సర్వం తెలుసుకున్నాడు. ఆనాడు సర్పకేతుడి సైనికుల బారిని పడకుండా తప్పించుకునేందుకు చంద్రవర్మతో పాటు నదిలోకి దూకిన తర్వాత సుబాహుడు ఒకానొక కొండలోయలో ఒడ్డుకు చేరి కొన్నాళ్ల తర్వాత ధీరమల్లుని ఆ కొండలోనే కలుసుకున్నాడు. సర్పకేతుడితో జరిగిన ఈ ఆఖరి పోరాటంలో ధీరమల్లుడు పూర్తిగా ఓడిపోయి మిగిలిన కొద్దిమంది అనుచరులతో కొండల్లో అడవుల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. కొన్నాళ్లకు అందరూ కలిసి రుద్రరాజైన శివసింహుడి కొలువులో చేరి ఆయన్ను పంపగా శివపురానికి వచ్చారు. శివసింహుడు కొలువులో చేరినప్పుడే ధీరమల్లుడు తమ పేరును, తన ఉనికిని సర్పకేతుకు తెలియకుండా ఉండగలిగేందుకు అతడి పనిచేశాడు. చంద్రవర్మ కూడా సుబాహుడితో పాటు తను నదిలో దూకిన తర్వాత జరిగిన సంఘటనలన్నీ అవివరంగా చెప్పాడు. అంతా చెప్పిన తర్వాత రాజవర్మ తనను ప్రస్తుతం బయలుదేరిన పని గురించి చెబుతూ కంచుకోట పేరు తెలియగానే సుబాహుడు నివ్వెరపోయాడు. మహారాజా, మన కష్టకాలం పోయి అదృష్టకాలం సమీపిస్తుంది. అసలు సంగతి సేనాని ధీరమల్లుడు పట్టణంలో లేడు. ఈ సంగతి మరెవరికి తెలియకుండా రహస్యంగా ఉంచాము. సర్పకేతుడు సైన్యాన్ని వెంటబెట్టుకుని కంచుకోట ప్రాంతానికి వెళ్తున్నట్లు మాకు తెలిసింది. అతడి బలాబలం ఏమిటో మాకు తెలుసు. సాధ్యమైతే అతన్ని రహస్య మార్గంలో నాశనం చేసేద్దాం అన్నాడు. సైన్యాన్ని వెంటబెట్టుకుని 2 రోజుల క్రితం నగరానికి బయలుదేరిపోయాడు అని కూడా చెప్పాడు సుబాహుడు. సర్పకేతుడి పేరు వింటూనే చంద్రవర్మ ఉద్రేకంతో ఊగిపోతూ అది గ్రహించిన సుబాహుడు, మహారాజా, ఈనాడు సర్పకేతుడు మన వీరపురానికే గాక మొత్తం మాహిష్మతి రాజ్యానికి కూడా చక్రవర్తి. యశోవర్ధన్ చక్రవర్తి మరణించాడు. ఆయన పెద్ద కుమారుడు తపోవర్ధనుడు విరాగే అడవులు పట్టిపోయాడు. తను సాయం చేస్తానని నమ్మించిన గుణవర్ధునితో తన అవసరం తీరిపోగానే సర్పకేతుడు అతన్ని చంపించి మాహిష్మతి రాజ్యానికి పట్టాభిషేకం చేసుకున్నాడు అన్నాడు. ఇంత రాజ్యం ఉండి ఆ దుష్టుడికి ఇంకా దందాహం తీరలేదన్నమాట. కంచుకోటలో ఉన్న ధన సంపద కూడా కోసం బయలుదేరాడు అన్నాడు చంద్రవర్మ కఠినంగా. సర్పకేతుడి ఈ జైత్రయాత్రకు ఒక్క ధనదాహమే కాక రాజకాంక్ష కూడా కారణమై ఉంటుంది. ఏది ఏమైనా వాడు హఠాత్తుగా ఈ శివపురం మీద దాడి చేయకపోవటం అదృష్టం అనుకోవాలి. చారుల ద్వారా మాకు ముందుగానే వాడే మార్గం పోతుంది తెలుస్తుంది అన్నాడు సుబాహుడు. సుబాహుడు ఇలా మాట్లాడుతున్నంతలో దూత ఒకడు వచ్చి అతడి చేతిలో ఉన్న పత్రం ఇచ్చాడు. సుబాహుడు దాన్ని విప్పి చదువుతున్నంతలో వెలువెలిపోయాడు. పూర్తిగా చదివిన తర్వాత పత్రాన్ని చంద్రవర్మ చేతికి అందించాడు. చంద్రవర్మ ఆ పత్రాన్ని చదివి, అది సేనాని ధీరమల్లుడు సుబాహుకుడి రాసింది. అందులో ఉన్న విషయం ఇది: ధీరతమ్ముడు తన కొద్ది సైన్యంతో సర్పకేతుడి గొప్ప సైన్యాన్ని శివపురానికి ఉత్తర దిక్కుగా ఉన్న ఎడారి ప్రాంతంలో కలుపుకున్నాడు. సర్పకేతుడు వెంట ఉన్న అన్ని వేల మంది సైనికులతో తన ముఖాముఖి పోరాటం ప్రమాదకరమని అతడు వెందిరిపోయేంతలో సర్పకేతుడు ఈ సంగతిని కాస్త తెలిసిపోయింది. అతడు కొంత సైన్యాన్ని వెంటబెట్టుకొని ధీరమల్లుడు వెంట బయటపడ్డాడు. ధీరమల్లుడు కొద్దిపాటి సైన్యంతో శివపురం కేసి పారిపోయి వస్తున్నాడు. ఈ కారణం వల్ల సుబాహుడు నగరంలో కొద్దిపాటి సైన్యాన్ని ఉంచి మిగిలిన సేనతో తనకు సహాయం రావాల్సిందిగా అతడు కోరాడు. ఇది అనుకోని దుర్ఘటన మహారాజా. సేనాని ధీరమల్లుడు ఈ నగర సంరక్షణ చేరుకోకముందే సర్పకేతుడితో అతడికి యుద్ధం తప్పకపోవచ్చు. ధీరమల్లుడు ఓటమికి
తరువాత ఈ నగర నాశనానికి దారి తీస్తుంది. మనం సేనతో అతనికి రక్షణగా వెళ్ళటం మంచిది అన్నాడు సుబాహుడు. చంద్రవర్మకు శివపురం అనే పట్టణంలో సుబాహుడు కనిపించాడు. అతడి ద్వారా చంద్రవర్మ సేనాని ధీరమల్లుని గురించి తెలిసింది. ఆ సమయంలో ఒక దూత వచ్చి సేనాని ధీరమల్లుని సర్పకేతుడు పెద్ద సైన్యంతో వెంటబడి తరుముతున్నట్లు వార్త చెప్పాడు. సుబాహుడు ధీరమల్లుడికి సహాయంగా వెళ్ళటం మంచిదన్నాడు. ఆ తర్వాత చంద్రవర్మ కూడా ఆ పరిస్థితుల్లో సుబాహుడు చెప్పిందే ఉత్తమ మార్గంగా తోచింది. క్షణాల మీద నగరంలోని సైనికులంతా ఒకచోటకు చేర్చబడ్డారు. కొద్దిసేపట్లో సైన్యమంతా నగర ప్రాకారాలు దాటి ఉత్తర దిక్కుకేసి కదిలింది. చంద్రవర్మ సుబాహుడు సైన్యానికి ముందు భాగాన ఉన్న అశ్విక సైనికుల వెంట ఉన్నారు. రాత్రంతా సైన్యం ఆగకుండా ముందు కదులుతూనే ఉంది. ఇంకా సూర్యోదయం కావటానికి 1-2 గడియలుందనంగా ఒక కొండ మలుపు నుంచి పరిగెత్తుకు వస్తున్న గుర్రాల గిట్టల చప్పుడు వినిపించినాయి. ఆ వచ్చేది మిత్రులో శత్రువులో తెలుసుకునేందుకు సుబాహుడు చంద్రవర్మ 10 మంది రౌతులు సైన్యం నుంచి వేరుపడి అతివేగంగా ముందుకు వెళ్లారు. సరిగా కొండ మలుపుల నలుగురు అశ్వికులు వారికి ఎదురయ్యారు. మసక చీకట్లో సుబాహుడిని చూస్తూనే వాళ్ళు తమ గుర్రాలను ఆపి, సేనాని రాజప్రతినిధి వీరమల్లు మమ్మల్ని పంపాడు. సర్పకేతుడనే రాజు సైన్యాల నగరం కేసి పారిపోయి వస్తున్న మన సైనికులను అడ్డుదారి వెంట వచ్చి అటకాయించినాయి. పోరాటం జరిగింది. మన వాళ్ళు చాలామంది మరణించారు. రాజప్రతినిధి తన అశ్వికులతో శత్రువులు వేగంగా నగరం కేసి రాకుండా అడ్డుపడుతూ తిరోగమిస్తున్నారు అని చెప్పాడు. సైనికులా చెప్తున్నంతలో మరికొందరు గుర్రపు రౌతులు వారి కేసి రావటం కనిపించింది. చూస్తున్నంతలో ధీరమల్లుడు మహావేగంతో వారిని సమీపించి, సుబాహు, ఇక మనం నగర రక్షణకు వెళ్ళవలసిందే సర్పకేతుడు అంటూ మాటల మధ్యంలో ఆగి చంద్రవర్మ కేసి ముఖంలో ఆశ్చర్యం కనిపించి అంతలోనే ఎక్కడలేని సంతోషంతో గుర్రం మీద నుంచి ఒక్క గెంతున కిందకు దూగి, మహారాజా అంటూ చంద్రవర్మ దగ్గరకు పరిగెత్తుకు వచ్చి చేయి పట్టుకున్నాడు. మళ్ళీ నిన్ను కలుసుకోవాలని నమ్మకం నాకేనాడు కలగలేదు ధీరమల్లు అని. కానీ మనం ఇలాంటి విచిత్ర పరిస్థితుల్లో కలుసుకున్నాం. తీరిగ్గా మాట్లాడుకునేందుకు సమయం కాదు. నగర రక్షణకు బయలుదేరదామా అన్నాడు చంద్రవర్మ. సేనాని ధీరమల్లుడు ఒక్క క్షణం ముందు ఉన్న సైన్యం కేసి, వెనక నుంచి పారిపోయి వస్తున్న అశ్విల కేసి చూసి, మహారాజా, మీ రాకతో పరిస్థితి మారిపోయింది. సర్పకేతుడి ఆఖరు పోరాటం జరగవలసిన సమయం ఆసన్నమైంది. అది నగరంలో కానీ నగరం వెలుపల కానీ ఎక్కడైనా ఒకటే. ఇప్పుడు ఈ మార్గాన ముందుకు తోసుకొస్తున్నది ముఖ్యంగా అతడి అశ్వసైన్యం. కాల్బలమంతా ఆ కొండల వెనుక మైదానంలో ఉంది. మనం వ్యూహం పన్నటానికి కొంచెం వ్యవధి కావాలి అంటూ సుబాహుడికి తిరిగి, సుబాహు, సైన్యమంతా పక్కకు మళ్లించి ఆ కనబడే కొండ కనుమల్లోనికి తీసుకుపో. ముఖద్వారాన్ని కాపాడుకోవటానికి కొద్ది సైన్యం చాలు. అక్కడ కొద్దిమంది అశ్వికుల్ని, గురికాళ్లైన కొంతమంది విల్లుకాళ్లను కాపలా ఉంచు అంటూ చంద్రవర్మతో కలిసి కనుమద్వారం కేసి బయలుదేరాడు. కొద్దిసేపటికల్లా సైన్యమంతా కనుమలో ప్రవేశించింది. చంద్రవర్మ ధీరవల్ముడితో తన వీరపురం వదిలిపోయిన తరువాత తనకు తటస్థపడిన కష్టసుఖాలను గురించి సంగ్రహంగా చెప్పాడు. అంతా శ్రద్ధగా విన్న ధీరములుడు ఎంతో వినయంగా చంద్రవర్మతో, మహారాజా, నేను సుబాహుడు పడ్డ కష్టాలు, చివరకు ఆ శివనరసింహరాజు కొలువులో చేరి ఆయన ప్రతినిధిగా శివపురానికి రావటం అంతా సుబాహుడు మీకు చెప్పే ఉంటాడు. ఈనాడు తలవని తలపంగా మనకు సర్పకేతుడితో పోరు తటస్థించింది. ఆ దుష్టుడితో ఏదో ఒకనాడు మనం యుద్ధం చేయక తప్పదు కదా. ఆ పని ఇప్పుడే చేద్దాం. ఇందులో విజయమో వీరస్వర్గమో అంతకన్నా మనకు మరో మార్గం లేదు అన్నాడు. అవును ధీరమల్లు, మనము స్వదేశాలు వదిలి ఈ విధంగా దేశాలు పట్టుకు తిరుగుతుండడం అర్థం లేదు. సైన్యాన్ని సమాయత్తపరచు. ఆ సర్పకేతుతో చావో బతుకో తేల్చుకుందామన్నాడు చంద్రవర్మ. చంద్రవర్మ ఇలా అంటుండగానే కనుమద్వారం దగ్గర కలకలం బయలుదేరింది. అక్కడ కాపలా ఉన్న విలుకాళ్ళు బాణాలు ఎక్కుపెట్టి ముఖద్వారం కేసి రివ్వుమని బాణాలు వదులుతున్నారు. కొందరు అశ్వికులు గుర్రాలను ముందుకు దూకించి తమ చేతులుగా ఈటెలతో కనుమలోనికి చొచ్చుకురా ప్రయత్నిస్తున్న శత్రు అశ్వికులను పొడుస్తున్నాయి. మహారాజా, సర్పకేతుడు కనుమలోనికి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ ఇరుకు మార్గంలో వాడి 2 వైపుల నుంచి ఎదుర్కొని నాశనం చేయటమే మన వ్యూహం అంటూ సేనాని ధీరములుడు చెంగున గుర్రం మీదికి ఎగిరాడు. చంద్రవర్మ కూడా ఒక్క గెంతున తన అశ్వాన్ని అధిరోహించాడు. చంద్రవర్మ ధీరమల్లుడు కలిసి క్షణాల మీద తమ సైన్యాన్ని 2గా విభజించి కనుమకు 2 వైపులా నిలబడ్డారు. సుబాహుడు కొద్దిమంది కాల్బలం సైనికులతో అశ్వికులతో కనుమద్వార రక్షణకు పూనుకున్నాడు. క్రమంగా సర్పకేతుడి సైన్యం ఇరుకైన కనుమల ద్వారాన్ని నుంచి లోపల ప్రవేశించేందుకు గట్టి ప్రయత్నం ప్రారంభించింది. వందల వేల సంఖ్యలో ఉన్న
అతడి అశ్వికులు కాలిబంట్లు ప్రళయ భయంకరంగా గర్జిస్తూ కనుమలోనికి తోసుకొచ్చేందుకు ప్రయత్నించసాగారు. వారిలో చాలామంది ద్వారం దగ్గరే సుబాహుడి అశ్వికుల ఈటెపోటులతో విలుకాళ్ల అంబుల దెబ్బలకు హతం కాగాశారు. వాళ్లను తప్పుకొని ముందుకు వచ్చిన సైనికులు చంద్రవర్మ ధీరమల్లుడు తుదముట్టిస్తున్నారు. పోరాటం ఈ విధంగా కొంతసేపు సాగేసరికి శత్రు సైనికులతో పాటు కొంతమంది చంద్రవర్మ సైనికులు కూడా మరణించడం జరిగింది. శత్రువుల అసంఖ్యాకులు, తమ సైన్యం బహుకొద్ది. సర్పకేతుడు మరికొంత సైన్యంతో కనుమద్వారం మీద దాడికి ఉపయోగిస్తే తాము చిక్కుల్లో పడగలమని చంద్రవర్మ ధీరమలుడు ఊహించారు. వాళ్ళిద్దరూ మార్గాంతం ఏమిటా అని ఆలోచిస్తున్నంతలో సర్పకేతుడి కంచు కంఠం కనుమద్వారం దగ్గర మారుమోగింది. ఆ చంద్రవర్మ ధీరమల్లుడి తలలు తెచ్చిన వాడికి 1,00,000 వరహాలు ఇస్తాను. ఈ ప్రాణాలంతటికీ సామంతరాజును చేస్తాను. ముందుకు దూకండి హై అంటూ సర్పకేతుడు సన్న సైనికులను హెచ్చరించాడు. కన్ను మూసి తెరిచేంతలో కనుమ ముఖద్వారం భయంకరమైన యుద్ధరంగంగా మారింది. సర్పకేతుడు ఇస్తున్న బహుమానాన్ని ఆశించిన శత్రు సైనికులు అన్నింటికీ తెగించి సన్నని కనుమ ద్వారం గుండా లోపలికి వచ్చేందుకు పోటీ పడుతున్నారు. సుబాహుడి వద్ద ఉన్న కొద్ది సైన్యానికి తోడుగా ధీరమలుడు మరికొంత సైన్యాన్ని పంపాడు. కానీ సర్పకేతుడు సైనికులు చావున్న తమ తోటి వాళ్ల మీదుగా గుర్రాలను దూకిస్తూ క్రమంగా ముందుకు దూసుకొస్తున్నారు. హఠాత్తుగా చంద్రవర్మ తన గుర్రాన్ని ధీరమల్లుడి గుర్రం కేసి దూకించి, ధీరమల్లు, నాకు ఒక ఉపాయం తోస్తుంది. మనం కొంత సైన్యంతో ఆ కనబడే రాళ్ల గుట్ట మీదుగా ఎక్కి అవతలకు పోయి వెనక నుంచి సర్పకేతుడు సైన్యాన్ని ఎదిరించటం బాగుంటుంది. ఒకవేళ అవతలికి దిగటం సాధ్యం కాకపోతే ఆ రాళ్ల గుట్టల చాటునే ఉండి మన విలుకాళ్ళు శత్రువుల మీద బాణాలు ప్రయోగించవచ్చు. అప్పుడు సర్పకేతుడు తప్పనిసరిగా కొంత సైన్యాన్ని కనుమ ముఖద్వారం నుంచి వెనక్కు మళ్లించి తీరుతాడు అన్నాడు. అవును మహారాజా, మనం ఈ పరిస్థితుల్లో ఏదో ఒకటి చేసి తీరాలి. శత్రు సైన్యమంతా ఒక్కసారిగా కనుమలో ప్రవేశిస్తే ఇక మనకు పారిపోయేందుకు కూడా మార్గం లేకుండా పోతుంది అన్నాడు సేనాని ధీరమలుడు. చంద్రవర్మ కొందరు విలుకాళ్ళను వెంటబెట్టుకొని పెద్ద పెద్ద బండరాళ్ల మీదుగా పాకుతూ పైకెక్కి కనుమ ముందు ఉన్న మైదానం కేసి చూశాడు. అతని కంటబడిన దృశ్యం ఎంత ధైర్యశాలనైనా తీరువుగా చేసేదుంది. వందల వేల సంఖ్యల్లో ఉన్న సర్పకేతుడి అశ్వసైన్యం కాల్బలం కనుమ ముఖద్వారం కేసి కదులుతుంది. ఇంత గొప్ప సైన్యాన్ని యుద్ధం చేసి ఎలా ఓడించగలను అనుకున్నాడు చంద్రవర్మ. మహా అయితే తను, ధీరమల్లుడు, సుబాహుడు, ముసలివాడి కొడుకు దేవుడు శత్రువుల చేత పడకుండా పారిపోవచ్చు. ఆ తరువాత తిరిగి తనకు అరణ్యాలు పట్టుకు తిరిగే జీవితం ప్రారంభమవుతుంది. చంద్రవర్మ మనసులో ఇలా అనుకుంటూ నిస్రులకు శత్రు సైన్యం కేసి చూస్తున్నంతలో అతనికి మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. అతడు ఎంతో గుండె నిబ్బరంతో శత్రు సైన్యం దృష్టి కనపడేలా ఒక ఎత్తైన రాతి మీద నిలబడి కంగుమనే కంఠస్వరంతో వాళ్ళను ఉద్దేశించి ఇలా అన్నాడు. ఓ సైనికులారా, నేను వీరపుర సామంతుడైన సూర్యవర్మ కుమారుణ్ణి చంద్రవర్మను. దుష్టుడైన సర్పకేతుడు మాహిష్మతి రాజవంశాన్ని ఎంత క్రూరంగా నిర్మూలించి తన చక్రవర్తి అయ్యాడో మీ అందరికీ తెలుసు. నేను తిరిగి మాహిష్మతి రాజసింహాసనం మీద యశోవర్ధన చక్రవర్తి సంతానంలో మిగిలి ఉన్న తపోవర్ధుని కూర్చోబెడతాను. ఒకవేళ ఆయన అందుకు సమ్మతించని పక్షంలో మీకు ఇష్టడైన మరెవరైనా సరే చక్రవర్తిని చేయవచ్చును. దుష్టుడు, కపటి, క్రూరకర్ముడు అయిన సర్పకేతుని ముందు బంధించాలి. నా వీరపుర సంస్థాన సైనికులు ఎవరైనా మీలో ఉంటే వారికి ఈ పని అప్పచెప్తున్నాను. చంద్రవర్మ కంఠస్వరం వింటూనే సైనికులంతా స్థానువులైపోయారు. అతడు ముగించేసరికి సైన్యంలో ఒక భాగం నుంచి వీరపుర మహారాజుకు జై అన్న కేకలు వినిపించినాయి. ఆ వెంటనే సైన్యంలో అక్కడక్కడ కలకలం, తోసుకోవటాలు, కుమ్ముకోటాలు ప్రారంభమైనాయి. చూస్తుండగానే సైన్యం నుంచి ఒక పెద్ద సమూహం వేరుపడి చంద్రవర్మ నిలబడిన చోటుకు రాసాగినాయి. ఆ వెంటనే సర్పకేతు మహారాజుకు జై అన్న కేకలు వినిపించినాయి. చంద్రవర్మ కేసి వస్తున్న అశ్వసైనికులు, కాల్ప సైనికులు చప్పున వెనుతిరిగి భీకరంగా అరుస్తూ వాళ్ల మీదికి దూకారు. చంద్రవర్మ వెనుదిరిగి కనుమలో ఉన్న సేనాని ధీరమల్లుడితో, ధీరమల్లు, ఇదే మంచి అవకాశం. సర్పకేతుడు సైన్యంలో ఒక పెద్ద భాగం మన పక్షానికి తిరిగింది. వాళ్ళు మిగిలిన వాళ్లతో పోరాడుతున్నారు. నువ్వు మన భటులందరినీ హెచ్చరించి ఒక్కొమ్మడిగా కనుమ ముఖద్వారం దాడి చేసి బయట మైదానంలోకి రాగలిగావంటే సర్పకేతుడిని క్షణాల మీద సర్వనాశనం చేయవచ్చు అని కేకబెట్టాడు. సేనాని ధీరమల్లుడు తన అనుచరులను హెచ్చరించే లోపల సర్పకేతుడి తనకు రానున్న ప్రమాదాన్ని గుర్తించాడు. తన సైనికుల్లో చాలామంది శత్రుపక్షం వహించి తన మీద కత్తి దూచడం చూస్తూనే అతడు తన అనుచరులను కనుమ ముఖద్వారం నుంచి వెనక్కి రప్పించి విశ్వాసపాత్రులైన మిగతా సైనికులతో యుద్ధరంగం వదిలి పారిపోసాగాడు.
చంద్రవర్మ ధీరమల్లుడు తమ సైన్యాన్ని కూడా తీసుకొని పారిపోతున్న సర్పకేతుడు సైన్యం వెంట పడ్డారు. ఇరుకైన కొండ మార్గాల వెంట నిటారుగా ఉన్న పెద్ద పెద్ద రాళ్లను, లోతైన అగాధాలను తప్పుకుంటూ చంద్రవర్మ మిట్ట మధ్యాహ్నం వేళ వరకు సర్పకేతుడు సైన్యాన్ని తరిమాడు. శత్రు సైనికుల్లో కొద్దిమంది అశ్వికులు, కాలిబండ్లు అతడి చేతికి దొరికారు. కానీ ముఖ్య సైన్యంతో సర్పకేతుడు చంద్రవర్మకు అందకుండా కొండల్లో చాలా దూరం పారిపోగలిగాడు. సేనాని ధీరమల్లుడు చంద్రవర్మ సంప్రదించుకొని 4 అశ్వికుల్ని, 10 మంది భటుల్ని సర్పకేతుడు జాడ తెలుసుకునేందుకు ముందుకు పంపబడ్డారు. సూర్యుడు పడమటి దిక్కుగా బాగా వాలిపోయిన తర్వాత చంద్రవర్మ పంపిన భటుల్లో 2 తిరిగి వచ్చి సర్పకేతుడి సైన్యం కనబడలేదని, కానీ కాలి గుర్తులను బట్టి వాళ్ళు పడమటి దిశకేసి పోతున్నట్లు తెలిసిందని వర్తమానం తెచ్చారు. ఈ వార్త వింటూనే చంద్రవర్మ ధీరమల్లు కేసి తిరిగి, ధీరమల్లు సర్పకేతుడు మాశ్విత నగరం కేసి పారిపోవటం లేదని, అతడు సరాసరి కంచుకోట వైపుకు ప్రయాణం కట్టాడని నా అభిప్రాయం అన్నాడు. సేనాని ధీరమల్లుడు, సుబాహుడు కూడా చంద్రవర్మతో ఏకీభవించారు. అయితే ఇప్పుడు తాము మాహిష్మతి నగరం కేసి వెళ్ళటమా, లేక సర్పకేతుడిని అనుసరించి కంచుకోటకు వెళ్ళటమా అన్న సమస్య వచ్చింది. కొద్దిసేపు ఆలోచించిన మీదట కంచుకోటకు వెళ్ళి అక్కడ సర్పకేతుడిని హతమార్చడమే ఉత్తమ మార్గమని వాళ్ళు నిర్ణయించుకున్నారు. వెంటనే సైనికులందరూ పడమటి దిశగా ప్రయాణానికి సిద్ధం చేయబడ్డారు. కొద్దిసేపట్లో సైన్యమంతా కలింది. వాళ్ళు సర్పకేతుడు సైన్యం నడిచిన గుర్తుల ఆధారంతో కొండలలోంచి బయటపడి కొంత దూరం అడవి మార్గాన ప్రయాణించి ఒక పెద్ద నది ఒడ్డుకు చేరారు. ఆ నదిని చూస్తూనే చంద్రవర్మ నివ్వెరపోయాడు. ఇంత పెద్ద సైన్యాన్ని నది దాటించడం ఎట్లా? సర్పకేతుడు నది ఎలా దాటగలిగాడు? చంద్రవర్మ ఇలా మదన పడుతున్నంతలో దాపులో ఉన్న ఒక మహావృక్షం కొమ్మల నుంచి పెద్దగా బుసలు కొడుతూ 3 తలల మహాసర్పం ఒకటి దభీమంటూ భూమి మీద పడింది. అందరూ భయాచరాలతో దానికేసి చూస్తున్నంతలో ఆ సర్పం మానవ రూపం పొంది చంద్రవర్మ అంటూ ఎలుగెత్తి కేక పెట్టి అతనికేసి పరిగెత్తూ వచ్చింది. తనను పేరున పిలుస్తూ సమీపానికి వస్తున్న ఆకారాన్ని చూస్తూనే చంద్రవర్మ ఒక్క గెంతున ముందుకు వెళ్ళి, కాలకేతు నువ్వా అంటూ అతడి చేయి పట్టుకున్నాడు. అవును వర్మ, నీ దయ వల్ల కాలకేతుడుగా మారిన మంత్రగత్తె కాపాలిని సేవకుడు కాలనాగు నేనే. నీ శత్రువు సర్పకేతుడు ఇంతకుముందే తన సైన్యంతో నదిని దాటిపోయాడు. అతడు నది దాటేందుకు ఉపయోగించిన తెప్పకొయ్యలు, దూలాలు అద్దరి నుంచి ఇద్దరికి చేర్చి అదిగో ఆ కనబడే చెట్ల చాటున ఉన్న నది పాయల్లో భద్రపరిచాను అన్నాడు కాలకేతుడు. తరువాత అతడు చంద్రవర్మ చేయి పట్టుకొని అతన్ని అల్లంత దూరంలో ఉన్న చెట్ల చాటుకు తీసిపోయి, చంద్రవర్మ, నేను నీకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో శంకుడి కొండల నుంచి హుటాహుటిన ఇక్కడికి వచ్చాను. చాలా రోజుల క్రితమే కాపాలిని చనిపోయింది. చనిపోయే ముందు ఆమె భూత వర్తమానాలను చూపే గాజు గోళాన్ని మానవస్తిగాను నాకు ఇచ్చి పోయింది. వాటి వల్ల నువ్వు ఎలాంటి కష్టాల్లో ఉన్నావో నేను గ్రహించగలిగాను. ప్రస్తుతం నీ శత్రువు, ఆ కారణంగా నా శత్రువు అయిన సర్పకేతుడు తన సైన్యంతో ఎక్కడ ఉన్నాడో చూద్దామా అంటూ కాలకేతుడు చెట్ల చాటు నుంచి గాజు గోళాన్ని బయటకు తీసి మంత్రం జపిస్తూ దాన్ని మానవాస్తికతో తాకాడు. మరుక్షణంలో వాళ్ళు ఒక అద్భుత దృశ్యం కంటపడింది. సూర్యకాంతిలో కంచుకోట గోడలు తడతలా మెరుస్తున్నాయి. కోట గోడల్లో ఉత్తర దిశగా ఉన్న ముఖద్వారం పెద్ద కంచు తలుపు బార్లా తెరచబడి ఉన్నవి. వాటి మంది కొద్దిమంది సైనికులు కాపలాగా ఉన్నారు. కోట లోపల శిథిల స్థితిలో ఉన్న అనేక భవనాల్లో సర్పకేతుడు సైనికులు విచ్చలవిడిగా సంచరిస్తూ వెలలేని రత్నాలను, బంగారాలను కొల్లగొడు. చంద్రవర్మ, ఇవి మన శత్రువుల గుట్టుముట్లు. చాలామంది అనుకున్నట్లు కంచుకోట గోడలను సముద్ర జలాలు తాకటం లేదు. దాదాపు 100 సంవత్సరాల క్రితం సముద్రం పొంగి కంచుకోటను జలమయం చేసి క్రమంగా కోట గోడలను విడిచి దాదాపు ఒక కోసెడు దూరం వెనక్కుపోయింది అన్నాడు కాలకేతుడు. కాలకేతుడు ఇలా చెప్పగానే చంద్రవర్మ ఎంతో ఉత్సాహంతో తన సైనికులను నది దాటేందుకు ఆయత్తపరిచాడు. కాలకేతుడు జాగ్రత్త పరిచిన కొయ్య తొప్పలు, పెద్ద పెద్ద దుంగలు ఉపయోగించి సైనికులు నది దాటారు. కాలకేతుడు గుర్రం ఎక్కి ముందుండి దారి చూపుతుండగా సైన్యం యావత్తు శరవేగంతో కంచుకోటకేసి పోసాగింది. 1 గంట తర్వాత వాళ్లకు ఆకాశాన్ని అన్నట్లుగా కంచుకోట గోడలు కనిపించినాయి. వాళ్ళు క్రమంగా కోటను సమీపించి ఉత్తరపు వైపున ఉన్న కోట ద్వారాలకేసి వెళ్ళేసరికి ద్వారాలు బంధించబడి ఉన్నాయి. చంద్రవర్మ సుబాహుణ్ణి, సేనాని ధీరములని వెంట పెట్టుకొని ద్వారాలను సమీపించి వాటిని పరీక్షించి చూశాడు. అవి దృఢమైన కంచుతో చేయబడి ఉన్నవి.
ఇంత బలమైన కంచు తలుపును బద్దలు కొట్టి కోటలో ప్రవేశించటమా అని చంద్రవర్మ ఆలోచించేంతలో కోట గోడల మీద సర్పకేతుడు బిగ్గరగా అరవటం వినబడింది. అతడి వెంట పెద్ద పెద్ద తట్టలు, బుట్టలు, గూతాలు పట్టుకొని ఉన్న కొందరు సైనికులు కనిపించారు. సర్పకేతుడు తన పక్కన నిలబడి ఉన్న సైనికులను గోడల కింద ఉన్న చంద్రవర్మ సైనికులకు చూపుతూ, ఇదిగో నా సైనికుల దగ్గర ఉన్న గోతాలు, బుట్టలు చూశారా? వాటి నిండా రత్నాలు, బంగారం ఉంది. చంద్రవర్మను వదిలి నా పక్షానికి వచ్చే ప్రతి సైనికుడికి అన్ని రత్నాలు, బంగారు ఇస్తాను. అలా నా పక్షానికి వచ్చే వారి కోసం కోట తలుపులు తెరచబడినవి. ఈ గోతాల్లో ఉన్నది బంగారం అవునో కాదో మీరే చూడండి అన్నాడు. సర్పకేతుడు అలా అనగానే అతడి వెంట ఉన్న సైనికులు బుట్టల నుంచి, గోతాల నుంచి వెండి, బంగారాలను, రత్నాలను చంద్రవర్మ సైనికులపైన పడేలా కుమ్మరించారు. చంద్రవర్మ సైనికులు వాటి కోసం కారాట్లాడుతూ ఒకరినొకరు కుమ్ముకోసాగారు. పరిస్థితి ప్రమాదకరంగా పరిణమిస్తున్న గ్రహించిన చంద్రవర్మ సుబాహుడితో, సుబాహు, నువ్వు మన వీరపుర సైనికులను వెంట పెట్టుకొని శత్రుపక్షంలో చేరిన వాడిలా నటిస్తూ కోట తలుపు తెరవమని కేకపెట్టు. అది నర్మి సర్పకేతుడు తలుపు తెరిచినట్టయితే వెంటనే కోటలో జొరబడి నేను, ధీరమల్లుడు మిగిలిన సైన్యంతో వస్తాం. అప్పుడు కుమ్ముడిగా అందరం శత్రువుల మీద పడి వాళ్లను సర్వనాశం చేద్దామన్నాడు. చంద్రవర్మ ఇలా చెప్పగానే సుబాహుడు సైనికుల దగ్గరకు వెళ్ళి వాళ్లతో రహస్యంగా మాట్లాడాడు. చూస్తుండగానే సైన్యంలోంచి ఒక పెద్ద భాగం వేరుపడి సర్పకేతు మహారాజుకు జై అంటూ కోట తలుపులకేసి కదిలింది. వాళ్ళు ముందుకు పోకుండా అటకాయించే వాళ్లలాగా కొందరు సైనికులు వాళ్లతో ఉత్తుత్తి యుద్ధం ప్రారంభించారు. చంద్రవర్మ సైన్యంలో తిరుగుబాటు ప్రారంభమైందని నమ్మిన సర్పకేతుడు కోట గోడల మీద నుంచి వికటట్టహాసం చేస్తూ, కోట తలుపులు తెరవండి, శత్రు సైన్యంలో ఎక్కువ భాగం మన పక్షమైంది. చంద్రవర్మను, వాడి ముఖ్యానుచరులను క్షణాల మీద నా కత్తికి ఎర చేస్తాను అని కేకపెట్టాడు. ఆ వెంటనే సర్పకేతుడు సైనికులు కోట తలుపులు తెరిచారు. ఆ తర్వాత కన్ను మూసి తెరిచేంతలో జరిగిపోయిందా అన్నంత ఆశ్చర్యంగా సర్పకేతుడు సైన్యం తుదముట్టించబడింది. సైనికులతో కోటలో ప్రవేశిస్తూనే సుబాహుడు ఎదురైన శత్రు సైనికులను తన కత్తితో నరకసాగాడు. అంతలో చంద్రవర్మ, ధీరమల్లుడు కూడా కంచుకోటలో ప్రవేశించారు. వారి ధాటికి సర్పకేతుడు సైన్యం చెల్లా చెదరైపోసాగింది. జరిగిన మోసం చూసి సర్పకేతుడు నిలువెల్లా భగ్నమైపోయాడు. అతడు కోటగోడల మీద ఉన్న తన వెంట ఉన్న కొద్ది సైనికులను హెచ్చరిస్తూ అక్కడ ఉన్న పెద్ద పెద్ద బండరాలను ఎత్తి దిగువన ఉన్న చంద్రవర్మ సైనికుల మీదకు విసరసాగాడు. అది చూసిన చంద్రవర్మ సుబాహుడితో, సుబాహు, ఈ దుష్టుని సాధ్యమైతే ప్రాణాలతో పట్టుకో, అలా సాధ్యం కాని పరిస్థితుల్లో నీ కత్తితో తునకలుగా నరుకు అని కేకబెట్టాడు. సుబాహుడు కొందరు సైనికులను వెంట పెట్టుకొని కూలిపోయిన కోట గోడరాళ్ల మీదుగా పాకి గోడపై భాగానికి వెళ్ళాడు. కానీ సర్పకేతుడిని పట్టుకోవడం సాధ్యమయ్యేలా అతనికి కనిపించలేదు. తనకు ఎలానూ చావు తప్పదని నిశ్చయించుకున్న సర్పకేతుడు రాక్షసుడిలా బొబ్బర్లు పెడుతూ ఎదురైన సైనికులను తన కత్తితో ఊచకోత కోస్తున్నాడు. కోటగోడల మీద సుడిగాలిలా ఇటు నుంచి అటు పరిగెత్తుతూ చేసే బీభత్సాన్ని చూసి చంద్రవర్మ సైనికులు వణికిపోయారు. చంద్రవర్మ, సర్పకేతుడికి సరి అయిన ప్రతియోధిని నేను. వాడు కోట గోడలు మించి పెను శిలలా కింద పడిపోతున్నాడు. ప్రాణాలతో వాడిని బంధించదలిస్తే వాడు భూమిని తాకి ముక్కలు కాకముందే జాగ్రత్త పడి పట్టుకో అంటూ కాలకేతుడు తన కత్తి తీసి ఎగురున కోటగోడ మీదికి వెళ్ళాడు. కాలకేతుడిని చూస్తూనే సర్పకేతుడు పెద్ద రంకె వేసి అతడి మీదికి దూకాడు. కాలకేతుడు అతడి కత్తి దెబ్బకు తప్పుకొని తన కత్తిని ముందుకు సాచి అతని మీదకు లంఘిస్తూ, సర్పకేతు, నువ్వు ఇప్పుడు పోరాడుతున్నది కాలకేతుడితో. కాలకేతుడంటే 3 శిరస్సుల మహాకాల సర్పం అంటూ చటుక్కున సర్పాకృతి దాల్చి బుస్సుమంటూ పైకి లేచాడు. సర్పకేతుడు ఒక్క క్షణం స్తంభించిపోయి ఆ వెంటనే ప్రాణభీతితో కీచుమంటూ అరిచి కోటగోడ మించి తల కిందకు పడిపోయాడు. చంద్రవర్మ సమీపించేసరికి అతడి ప్రాణం పోయింది. దాంతో చావగా మిగిలిన సర్పకేతుడు సైనికులు చంద్రవర్మకు లొంగిపోయారు. కాలకేతుడు తాను కంచుకోటలో నివాసం ఏర్పంచేందుకు అనుమతి కోరగా చంద్రవర్మ అందుకు అంగీకరించాడు. ఆ రాత్రి తన సైనికులతో అతడు కంచుకోటల శిథిలాలలో కాలం గడిపి అక్కడ దొరికిన ధనరాశులతో తెల్లవారగానే రుద్రపురం వైపుకు ప్రయాణం అయినాడు. 1-2 రోజుల ప్రయాణం తర్వాత రుద్రపురం వాసులు కొందరు చంద్రవర్మ దగ్గరకు వచ్చి రాజు శివసింహుడు కొండల్లోనికి పారిపోయాడని, ఇప్పుడు తమకు రాజు లేడని విన్నవించుకున్నారు. చంద్రవర్మ ముసలివాడి కొడుకు దేవళుని రుద్రపుర రాజుగా నియమించాడు.
చంద్రవర్మ మహేష్పతి నగరానికి కొన్ని కూసల దూరంలో ఉండగానే నగరవాసులు క్రూరుడైన సర్పకేతుడు చావును గురించి వారికి తెలిసిపోయింది. వాళ్ళు మంగళవాద్యాలతో బయలుదేరి చంద్రవర్మకు ఎదురొచ్చి అతన్ని తమకు చక్రవర్తిగా ఉండవలసిందని కోరారు. కానీ చంద్రవర్మ అందుకు అంగీకరించలేదు. యశోవర్ధన చక్రవర్తి పెద్ద కుమారుడు తపోవర్ధనుడు చక్రవర్తి కావటం ఉత్తమంగా ఉంటుందని అతడు వారికి తెలియపరిచినాడు. మహిష్మతి నగర పరిసర అరణ్యాల్లో ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్న తపోవర్ధుడి దగ్గరకు చంద్రవర్మతో పాటు నగరవాసులు కూడా వెళ్ళి ఆయనను సింహాసనం అధిష్ఠించిందిగా కోరారు. తపోవర్ధుడు దానికి అంగీకరించక, నేనేనాడో సర్వసంగ పరిత్యాగం చేసిన వాణ్ణి, నాకు రాజకాంక్ష లేదు, మీ అందరి గౌరవ ఆదరణలకు ప్రేమాభిమానులకు పాత్రుడైన చంద్రవర్మ మీకు చక్రవర్తిగా ఉండటం అన్ని విధాల మంచిదని నేను భావిస్తున్నాను అన్నాడు. తర్వాత ప్రజల కోరికను మన్నించి తపోవర్ధనుడు స్వయంగా కిరీటాన్ని చంద్రవర్మ శిరస్సు పైన పెట్టాడు. ప్రజలు జయజయధ్వానాలు చేశారు. చంద్రవర్మ తనకు విశ్వాసపాత్రులైన ధీరమల్లు సుబాహులకు ముఖ్యమంత్రి పదవి, ముఖ్య సేనాని పదవి ఇచ్చి ప్రజారంజకంగా ఎంతో కాలం రాజ్యపాలన చేశాడు.